గురువర్యులు పెద్దలు వారు తమ యొక్క సమయాన్ని కేటాయించి ఈరోజు మన సాయిదేవి గారు సత్యనారాయణ గారి ఇంటికి సత్సంగానికి విచ్చేసినటువంటి మైనంపాటి ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా ముందుగా షిరిడి సాయి సేవాదళ్ హైదరాబాదు గ్రూప్ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మైనంపాటి ప్రసాద్ గారిని ముందుగా మన సుబ్రహ్మణ్యం గారు అలాగే ప్రసాద్ గారు ఇద్దరు వచ్చి పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు రెడ్డి సత్యనారాయణ గారు, సాయిదేవి గారు ఇద్దరు వచ్చి ప్రసాద్ గారిని షాల్తో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సరే బాబు, చల్లగా ఉన్నాం. ధన్యవాదాలు సత్యనారాయణ గారు, సాయిదేవి గారు. అలాగే మనకి సమయం కూడా కొంచెం అనుకున్న టైం కంటే కొంచెం లేట్ అయింది కాబట్టి త్వరగా ఈ ప్రోగ్రాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మన ప్రసాద్ గారు ఎన్నో ప్రదేశాల్లో సాయి తత్వాన్ని గురించి, సాయి యొక్క లీలల గురించి ఎన్నో ప్రదేశాల్లో సత్సంగాల ద్వారా భక్తుడికి జ్ఞానం పెంపొందించాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి, సత్సంగాల ద్వారానే జ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి, నాకు ఇప్పుడే తెలిసింది. కారులో వస్తుంటే గురువుగారు చెప్పారు, యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన పక్కన పెట్టేసి ఈరోజు మరి మన షిరిడి సాయిబాబా గారి యొక్క తత్వం గురించి, వారి యొక్క లీలల గురించి, వారి యొక్క సచ్చరిత్ర గురించి ఎన్నో ప్రదేశాల్లో భక్తులందరికీ తెలియజేస్తూ ఎంతోమంది భక్తులకి జ్ఞానాన్ని పెంపొందించారు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే గురువు యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు గురువు గారి సత్సంగాల ద్వారా తెలియజేసే విషయాన్ని భక్తులు మనందరం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ ఆవశ్యకత గురించి గురువుగారు మైనంపాటి ప్రసాద్ గారు ఈరోజు చాలా బాగా, ఆయన ఏమీ చదువుకోని వాడికి ఆలు కూడా రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేంత ఈజీగా ఆయన అందరికీ అర్థమయ్యేట్టుగా చాలా చెప్తారు. నేను 2-3 సత్సంగాల్లో ఆయన ప్రసంగాలను విన్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి గురువు గారి ఈ ప్రసంగాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మొదటగా గురుదేవునికి నమస్కారం చేసుకుంటూ, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మద్ ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మొదటగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి దేనికైనా వ్యయము ప్రయాస రెండు ఉంటాయి. వ్యయం అంటే డబ్బులే కావక్కర్లేదు, సమయం కూడా వ్యయమే. మన ఆలోచనలు అనేకం వ్యయ ప్రయాసలకి ఓర్చి మనిషి ఏ పనైనా చేస్తాడు. అట్లా ఈ కార్యక్రమం ఇంతమంది కూర్చున్నాం మనం ఇక్కడ అంటే దీని వెనకాల చాలా ప్రయత్నం జరిగింది. నాకు తెలిసి రత్నాజీ గారు, నాకు తెలియకుండా రత్నాజీ గారి వెనకాల ఉన్నటువంటి బలం
రత్నాజీ గారు ఒక్కరు చేయలేరు కదా. రత్నాజీ అంటే ఒక సామూహిక శక్తి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం చేత ఆయన వెనకాల ఉండి ఆ శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడికి అనేక చేతులు చూపిస్తారు. అనేక బాహు. ఏమిటా బాహువులు అంటే అవన్నీ కూడా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. ఏమిటా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రకృతి యొక్క లీలా విలాసం. అదంతా కూడా అమ్మ యొక్క లీలా విలాసం ఆయన చేతులన్నీ కూడా. అట్లా ఏ వ్యక్తి మంచి పనికి ప్రధానంగా ఈ రోజుల్లో చేయాలంటే దానికి ఖచ్చితంగా ఆ మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారం కూడా చాలా అవసరం. అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పుణ్య దంపతులు కానీ, ఇక్కడ వినాలి, ఏదో తెలుసుకోవాలి అని శ్రద్ధతో వచ్చినటువంటి పుణ్యాత్ములైనటువంటి మీ అందరూ కూడా ఇక్కడ ఆసీనులు అవ్వటం, మీతో మన జీవితానికి సంబంధించినటువంటి సత్యాన్ని మనం మాట్లాడిపోతున్నాం. ఏదో కథ కాదు. కథలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? బోలెడు కథలు విన్నాం. కథలు వినే వయసు కాదు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కథలు వింటారు. కానీ ఇది మన కథ. ఎంత బాగుంటుంది. ఎవరో కథ ఏమి వింటాం మనం. మన జీవితం అనేటువంటి ఒక అద్భుతమైన అందమైన కథ. ఇది అవసరం అనిపిస్తుంది. అది దానికన్నా ముఖ్యమైన కథ ఏమీ లేదేమో అని నా ఉద్దేశం జీవితంలో. రామాయణం విన్నాం. రామాయణం రాముని కథ కదండి. రాముని యొక్క ఆయనము అంటే రాముని యొక్క ప్రయాణం రామాయణం. అలాగే మనం కృష్ణ కథ విన్నాం. అట్లా ఎందరెందరు మహనీయుల కథలో విన్నాం. కానీ ఇది అన్నిటికన్నా చాలా గొప్ప కథ. ఇది మన కథ. రామాయణం ఎందుకు విన్నాం? కృష్ణుడి లీలలు ఎందుకు విన్నాం? మహనీయుల యొక్క జీవితాలు ఎందుకు వింటున్నామంటే మన కథ కోసమే. మన కథే అక్కడ ప్రాధాన్యత లేకపోతే ఆ కథలకి ఏం ప్రాధాన్యత లేదు. వింటారు ఎవరన్నా? ఆ కథ మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందని, ఒక మార్గ నిర్దేశనం చేస్తుందని మనం ఆ కథలు వినటం జరిగింది. సరే, అవి చాలా విన్నాం. కానీ బహుశా ఇప్పుడు చెప్పబోయే కథ మనం వినుండం. ఇది మనం దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితంలో ఎంత ఉంది అని. చాలా సంతోషం ఇది వేశారు, కానీ ఇది కొంచెం బరువుగా అని తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జరిగేది ఏంటంటే, నేను ఏదో ప్రీచ్ చేయడానికి రాలేదు, అంటే ఏదో బోధించడానికి నేను రాలేదు, దేన్నో ప్రచారం చేయడానికి రాలేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. నా జీవితం గురించినటువంటి విషయం. మనం ఎన్నో చేసాం జీవితంలో. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎన్నో క్షేత్రాలు తిరిగి ఉంటాం, ఎన్నో అర్చనలు చేసాం, ఎన్నెన్నో రకాలైన సాధనలు చేసాం. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఏవేవో చేసాం. నిజం మాట్లాడాలి అంటే ఏం చేసినా జీవితంలో పెద్ద మార్పు అయితే కనిపించట్లా. ఉందా? లేదు అంటే భయం. అసలు మొట్టమొదట వదిలిపెట్టాల్సిందే భయం అండి. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి చర్యకి ఆధారం ఏంటో తెలుసా అండి? దేన్ని బేస్ చేసుకొని మన జీవితంలో ప్రవర్తిస్తామో తెలుసా? ఒకే ఒక కారణం, అదే భయం. చెప్పండి, అదే భయం లేకపోతే మన జీవితం అసలు మనం ఒక అద్భుతమైన రీతిలో గడుస్తుంది. అమ్మ, ఇది చాలా చాలా సీరియస్ విషయం తల్లి. నాకేం కాలక్షేపం కోసం వచ్చి నేను కూర్చోలేదు. చాలా సీరియస్గా ఉండేటువంటి మన జీవితం గురించి మనకే పట్టబోతే మిగతాది ఏది కూడా మనకు సహాయం చేయలేదు. అందుకోసమే మనం ఎన్ని చేసినా కూడా జీవితంలో ఆ కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ లేనితనం, దేనికోసం వెంపర్లాట, ఇవన్నీ చేతగాక ఎవరో ఏదో వచ్చి చేస్తారనే ఒక భ్రమ,
ఆ భ్రమంలో భాగమే మనం చేసేటువంటి మెజారిటీ సాధనలు అనేవి కూడా ఆ మార్గంలో ఉన్నటువంటివే. మొదలుపెట్టే ముందు అనేక రకాలుగా పరిగెడుతున్న మనస్సు అండి ఇది. ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ ఉంది అంటే ఏం చూపిస్తాను చెప్పండి? ప్రపంచం ఎక్కడ కనిపిస్తుంది మనకి? వేలు పెట్టి చూపించండి. ప్రపంచం ఏది అంటే ఇది చూపిస్తాం. అంతేనా? ప్రపంచం ఎక్కడుంది అంటే మనం ఇక్కడ చూపిస్తామండి. కానీ నిజంగా ప్రపంచం అనేది బయట లేదు, లోపల ఉందండి. ఇక్కడి నుంచి కొంచెం మనం మనసు పెట్టి వింటే తప్ప అర్థం కాదు. నేను అందుకే చెప్పా, ఇది ఎవరి కథో కాదు. ఎవరి కథో అయితే మనం విన్నా పర్లా, వినపోయినా పర్లా, బోలెడు సార్లు విన్నాం. దానివల్ల పెద్ద ఒరిగింది కూడా ఏం లేదండి. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. అది చేయటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే మనిషి జీవితంలో మనకు అనేక సమస్యలు ఉన్నాయమ్మా, మనం అవునన్నా కాదన్నా, పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒక సమస్య కాదు, అనేక సమస్యలు ఉన్నాయి మనిషికి. ఇంత అడ్వాన్స్ అయ్యాం అంటున్నాం కదా. ఎన్ని వేల సంవత్సరాల్లో, ఇన్ని ఇన్వెన్షన్స్లో మనిషి ఏ ఒక్క సమస్యకి సమాధానం కనుక్కోలేకపోయాడు. కనుక్కున్నాడా చెప్పండి? మనిషికి దుఃఖం ఉంది కదమ్మా, లేదా? దానికి సమాధానం తెలియదు. తెలుసా ఎవరికన్నా? మన దుఃఖానికి సమాధానం ఏంటి తెలియదు. భయం, మనిషికి భయం ఉంది కదా, ఆ భయానికి సమాధానం తెలియదు. ఇట్లా మనకి అనేక సమస్యలు ఉన్నాయి మనిషికి, లేవా? చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదో కూర్చున్నావే కానీ పళ్ళ బిగున వచ్చాం కాబట్టి కూర్చున్నా కానీ మన వెనకాల పట్టి తోస్తున్నాయి పడేసి. ఏమిటవి? అది సంగతి. ఇప్పుడు మీటర్ లైన్లోకి వచ్చింది. ఇది రావడం కష్టం తల్లి. మనం ఏంటంటే అనేక రకాలుగా పరిగెడుతున్న మనసు ఒక్కసారిగా వచ్చి కూర్చొని మనం మాట్లాడే సబ్జెక్టు చాలా, నా దృష్టిలో ఇంతకన్నా అందమైన విషయం జీవితంలో ఏ మనిషికి ఏమీ లేదనేది నా ఉద్దేశం. కానీ జనానికి అట్లా అనిపించదు. ఎందుకో చెప్పమంటారా? దీని దగ్గర రావడానికి భయపడతాడు. పెద్ద పులి దగ్గరికన్నా పోతాడు. సర్కస్లో దాని తలకాయల దాని నోట్లో తలకాయన పెడతాడు. పెట్టరు సర్కస్లో, చేయరాని ఫీట్లు చేస్తారు. నేను ఈ మధ్య మనం అందరం చూస్తుంటాం ఈ రీల్స్లో, ఎక్కడో ఆ పైనుంచి కిందకి బంగీ జంప్, దాని దగ్గర ఎందుకు దిగుతారో తెలుస్తావదు. ఉన్న సమస్యలు చాలక అది చూస్తేనే మనకు గుండె ఆగిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, పైనుంచి దూకి చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఇంత భయంకరమైన పనులు చేస్తున్నారు. జీవితంలో ఒక్క ప్రశ్నకి, ఒక సమస్యకి సమాధానం మనం కనుక్కోలేకపోయామమ్మా. ఇది వాస్తవం. చూడండి వాస్తవం ఎట్లా ఉందంటే, మనం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏదైనా చేయగలం బాహ్యంలో. కానీ నా డే ఇన్ డే అవుట్, ప్రతి నిత్యం నేను కండక్ట్ చేసే లైఫ్ జోలికి రావాలంటే మాత్రం చచ్చే భయం ఎవరికైనా సరే, కాదా? ఎందుకో తెలుసా అండి, మనకి దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు అసలు. అంతే కదా. ఇప్పుడు నాకు ఏదన్నా ఒకటి తెలుసు అంటే దాని లోపల కొంచెం ప్రావీణ్యం ఉందంటే దాని మీద ఉత్సాహం ఉంటుంది నాకు. అసలు ఏమీ తెలియని ఏరియా అండి ఇది. హాల్కి తీసుకుపోయారనుకోండి, ఆ హాల్ అంటే సినిమా హాల్ కాదు, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది కదా, దాని లోపల తీసుకుపోయారనుకోండి, మనకి ఏం తెలుస్తుంది? చాలా గందరగోళంగా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు బయటపడదాం అనుకుంటాం. దురదృష్టం ఏంటంటే మనకి ఎన్నో తెలుసు, ఎంతో ప్రావీణ్యత సంపాదించాం, నక్షత్రాలు గ్రహాలు దాడుతున్నాం. కానీ అమ్మ వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ళు వదిలేసేం తల్లి. మన లైఫ్ కోసం మనం తపన పడుతున్నాం కదా. ప్లీజ్, ఎన్నో మనం చూస్తున్నాం, కానీ దీని దగ్గరికి రావాలంటే మాత్రం మనం భయపడిపోతూ ఉన్నాం కాదా? ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఏ రకమైనటువంటి నాలెడ్జ్ కానీ, ఏ రకమైనటువంటి సబ్జెక్ట్, దీని మీద కంట్రోల్ మనకి లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? సహజంగా దీన్ని ఎవరి మీదో వేసేస్తాం. అక్కడి నుంచే పుట్టింది. అంతా సాయిబాబా చూసుకుంటారండి, మనకేం పర్లేదు. అంతా సాయిబాబా చూసుకుంటారండి, మనకేం పర్లేదు. మనకి తెలుసు మనసులో, ఎందుకురా చూసుకుంటారని అడిగితే మనకు భయం. ఎందుకంటే దాని సమాధానం నా దగ్గర లేదు.
అందుకోసమే సాయిబాబా చెప్తారు, అది చాలా ఇరుకైన బాట. ఎవరిని? హాజీ సిద్దిక్ ఫాల్కే చెప్తారు, ఆ ఇరుకైన బాటలో గుండా వస్తాడేమో అడుగు, వస్తాడు సాయిబాబా అని చెప్తాడు. మరి హాజీ సిద్దిక్ ఫాల్కేకి అర్థమై చెప్పాడు, అర్థం కాక చెప్పాడో మనకు తెలియదు. అది ఎందుకంటే ఇరుకైన బాట. సచ్చరిత్ర చదివిన వాళ్ళని అందరూ చదివారమ్మా. గురువు చాలా చివరికి వస్తాడండి. దానికోసమే అంటే మనకున్న గంట ఎంతసేపు ఉందో నాకు తెలియదు, కానీ కేవలం సత్య మార్గాన్నే మాట్లాడుతామండి అంతే. రెండోది నా దృష్టిలో అసలు విలువ లేదు దానికి, మిగతాది నాకు అనవసరం. నా బ్రతుకు నాకు బాగుండకుండా ఏ మార్గాలు నాకెందుకండి, కాకి పిట్టా కథలు మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకు కఠినం, ఎందుకు సన్ననైన మార్గం అంటే ఇది ఒంటరి ప్రయాణం సార్, ఇది ఒంటరి ప్రయాణం. వాస్తవం చెప్పమంటారా, నిజంగా ప్రయాణం ప్రారంభమైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ ప్రపంచం మొత్తం ఆహాకారాలతో అల్లాడిపోతున్నా సరే వాడు మాత్రం అద్భుతమైన ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు. ఏంటంటే కష్టం చెప్తే మేము రామని మీరు అట్లా చెప్తున్నారా అని అంటారేమో. మీరు వచ్చినా ఒకటి రాబోయినా ఒకటి, నాకు మీరు వస్తారు రారని నేను చెప్పట్లే, వాస్తవం చెప్తున్నా. దానికి ఉదాహరణ చెప్పమంటారా? బోల్డ్ మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారిని తీసుకోండి, రమణ మహర్షి గారిని తీసుకోండి. ఏం వాళ్ళందరికీ లేని ప్రపంచం మనకే ఉంది, అది మన దుంప తెంచుతూ ఉంది. ఆ ప్రపంచం మనల్ని ఆడిస్తుంది కదా, ఆ ప్రపంచాన్ని వాళ్ళు ఆడించే స్థితికి వెళ్ళిపోయారంటే ఎంత అద్భుతం ఉండేది. రమణ మహర్షి గారికి సాధ్యమైందంటే ఎవరికైనా సాధ్యం అవుతుంది. ఆయన కూడా మనలాగే జీవించారు, మనలాగే జన్మించారు. కానీ మనకి భయం వేసి దాని మార్గం తెలియక ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, దాంతో ఎలా డీల్ చేయాలో తెలియక మనం భయపడి దాన్ని తప్పించుకొని తిరుగుతున్నాం. ఎక్కడ తిరుగుతున్నావు తప్పించుకొని? ఎక్కడికి తిరగట్లేదు అనండి. క్షేత్రాలకు తిరుగుతున్నాం, మన దేవాలయాలకు తిరుగుతాం, గురువులకు తిరుగుతాం. అసలు ఆయన గురువో బరువో ఏమో మనకు తెలియదు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గర తిరుగుతాం, ఎవరేం చెప్తే ఏదో మారిపోతాం చూస్తాం. ఇవన్నీ కాకుండా మనకు కొత్త ఉన్నాయి. ఈ స్టార్స్ని తిరుగుతుంటాం, రాళ్ళు తిరుగుతాం, రప్పలు తిరుగుతాం, అన్ని చోట్ల తిరుగుతాం. కానీ అసలు తిరగాల్సిన చోట మాత్రం తిరగం. వెరసి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చేంజ్ రాదండి, ధైర్యంగా చెప్పగలను. చేంజ్ రాదు. మాకు తెలుసండి ఆ విషయం, రాదని మాకు తెలుసు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే మేము ఏం చేయాలో మాకు తెలియదు, అంతే కదా ప్రశ్న. రాలేదని మనకే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎవరు నాకు సహాయం చేస్తారు? ఈ ప్రశ్న సహజంగా వస్తుంది కదా, ఎవరు సహాయం చేస్తారు? నేనంటాను, మొట్టమొదట ఎవరు సహాయం చేస్తారనే ప్రశ్న తర్వాత నిజంగా నీవు రెడీగా ఉన్నావా అనేది చాలా ప్రధానం అండి. మన జీవితంలో ఏదేది సంపాదించినా మనిషికి శాంతి లేదు, సౌఖ్యం లేదు, ఆనందం లేదు. ఉందా చెప్పండి. ఉంటే నేనే పోయేవాడిని. నేను ఎందుకు వదిలిస్తాను అమెరికాకి? అక్కడ బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు, అక్కడ బోల్డ్ విలాలు. నాకు ఆ రోజునే గ్రీన్ కార్డు ఉంది, ఈ రోజున సిటిజన్షిప్ వచ్చేసి 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే అందులో సౌఖ్యం లేదు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే అందని ద్రాక్ష పళ్ళు పులుపు అంటారు. నీకు దొరకలేదు కాబట్టి నువ్వు అలా చెప్తూనే ఉంటారు. కాదు దొరికేది చెప్తున్నా నేను. మీ అందరికీ తెలుసు, భరద్వాజ మాస్టర్ గారి పేరు వినే ఉంటారు కొంతమంది. సాయి భక్త లోకంలో వారు చేసినటువంటి సేవ అనన్యమైనటువంటిది, చాలా గొప్ప సేవ చేశారు. వాళ్ళ అన్నయ్య కూడా ఒక మాట అన్నట్ట, ఒరే ఈ మాటలకి ఏమొచ్చలే కానీ నువ్వు సాధించి చూపించి మాట్లాడవా అన్నట్ట. అట్లా అని చెప్పి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఆయన ఐఏఎస్ వచ్చిన తర్వాత నాకు ఐఏఎస్ అక్కర్లేదు, దాన్ని తిరగ తిప్పితే వస్తుంది. ఏమొస్తుంది? సాయి. అది కావాలన్నారు ఆయన. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ప్రతి మనిషికి ప్రశాంతంగా, ఆనందంగా, దివ్యంగా బ్రతకగలిగినటువంటి కెపాసిటీ బై డిఫాల్ట్ ఉందండి. కొందరికి ఆరోగ్యం ఉండొచ్చు, కొందరికి ఆరోగ్యం లేకపోవచ్చు, కొందరికి ధనం ఉండొచ్చు, ధనం లేకపోవచ్చు. కానీ ప్రతి మనిషికి ఉన్న ఒకే ఒక కెపాసిటీ ఏంటంటే దివ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. అది ఒక్కటి ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా,
ఏ స్థితిలో ఉన్నా కూడా దివ్యమైన ఆనందంగా మీరు బ్రతకవచ్చు. అంటే ఏది ఉన్నా లేకపోయినా ఈ ఒక్కటి ఉంటే దివ్యంగా బ్రతకచ్చు. ఈ ఒక్కటి లేకపోతే మీ దగ్గర మన దగ్గర ఏది ఉన్నా కూడా జీవితం దుర్భరంగానే ఉంటుంది. అర్థమవుతుంది తల్లి? మేకింగ్ సెన్స్, రైట్? ఇప్పుడు మనం చూడబోయే దాని యొక్క ప్రాధాన్యతని మనం గమనిస్తూ ఉన్నాం. ఏమిటది? ఏమంటే సాయిబాబా దగ్గరికి ఎందుకు వెళ్తున్నారండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా దండిగా? 5 ఏళ్ళ దగ్గర భిక్ష సార్. అన్నం కూడా ఆయన అడుక్కొని తీసుకొని వచ్చేవారు. భిక్షువు అంటే అడుక్కునేవారే కదా. ఆయన అడిగిన వేస్తారా? కాదు కాదు. కానీ ఆయనకి అట్లా బాయిజామాయి తల్లి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చేవాళ్ళు. అట్లా ఏం కాదు. కానీ 5 ఏళ్ళ దగ్గర భిక్ష చేసుకొని వచ్చారే, వేసుకోవడానికి కనీసం మంచి బట్టలు లేవే, ఉండటానికి ప్రదేశం లేదే. ఇవన్నీ ఉన్న వ్యక్తి దగ్గరికి నేను చాలాసార్లు చూశాను. మన అంబానీ, రిలయన్స్ అధినేత, వీళ్ళ కుటుంబం ఆ సాయిబాబా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకబ్బా ఇంత కోట్లు, వందల వేల లక్షల కోట్లున్నా కూడా ఎందుకు పరిగెడుతున్నారు ఒక భిక్షువు దగ్గరికి? ఆలోచించండి తల్లి. మన జీవితం గుడ్డిగా బ్రతుకుతున్నాం, యాక్సిడెంటల్గా బ్రతుకుతున్నాం కాబట్టి మనకి ఇన్ని అయోమయ స్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఎన్నున్నా పదవి ఉన్నవాడు పరిగెడుతున్నాడు, ధనం ఉన్నవాడు పరిగెడుతున్నాడు, మంది మార్పులో ఉన్నవాడు పరిగెడుతున్నాడు. ఇవేవి లేవు ఆయన దగ్గర. మంది లేరు, డబ్బు లేదు, బిల్డింగులు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఏమీ లేవు. కానీ మనందరి దగ్గర లేనిది ఏదో ఒకటి ఉంది సాయిబాబా దగ్గర. దానికోసం పరిగెడతా ఉన్నాం. అవునా కదా? మరి వీటన్నిటి కోసం వెతుక్కునే కన్నా అదేదో అడిగితే పోలా? అంతే కదమ్మా. ఇప్పుడు మన దగ్గర ఇన్నున్నా మనం సుఖంగా లేము. ఇవేవీ లేకపోయినా ఆయన సుఖంగా ఉన్నాడు. ఆయన దగ్గర ఏదో ఉంది. మనం పోయి మళ్ళీ దీన్ని అడుగుతామంటే నాకు అర్థం కాదు. అసలు ఇల్లాజికల్గా లేదు. మన సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాం? సాయిబాబా నాకు ఒక 5 కోట్లు ఇచ్చేసాయి, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసాయి, అక్కడి నుంచి నేను మీ దగ్గరే ఉంటా. ఆయన తెలుసు వీడు సచ్చినా కూడా నా దగ్గర ఉంటాడని ఆయన బాగా తెలుసు. ఎందుకనంటే అవి ఏవి ఇచ్చినా వీడికి సుఖం రాదు, మనశ్శాంతి రాదు. ఆయన తెలియదు ఆ విషయం. మనం ఏం చేస్తాం? ఆయన్ని ఏదో మనం మభ్యపెట్టాలని చెప్పేసి రకరకాల వేషాలు వేస్తూ ఉంటాం సాయిబాబా దగ్గర. కానీ ఒక్క నిమిషం ఆగి తల్లి, సాయిబాబా నిజమే కదా, నీ దగ్గర ఏం లేవు వాస్తవానికి. ఇది మనం చచ్చినా చెప్పమండి. సాయిబాబా దగ్గర లేకపోవడం ఏంటి, మన దగ్గర నన్ను ఇచ్చే సాయిబాబానే కదా అని ఇక మన సొంత డ్రామా అంతా తయారు చేస్తామండి. అంతా బాబానే ఇస్తున్నారు, అంతా బాబా చేస్తున్నారు, బాబానే చూస్తున్నారు, బాబా లేకుండా నా జీవితం లేదు. ఇదంతా నిజమా? భయంతో వచ్చినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ అమ్మా, కాదా? బాబా నన్ను ఎప్పుడు చూస్తుంటారండి, ఎందుకో నా ప్రశ్న. ఆయన ఎటో చూడ్డాయా ఏమో నాకు తెలియదు. మళ్ళీ ఆయన నామంకే చూస్తూ, ఎందుకంటే భయం అండి మనకి. సాయిబాబా చూడకపోతే నేను చచ్చిపోతాను భయం. మన సాయిబాబా అంటాం, ఈశ్వరుడు భక్తులు ఈశ్వరుడు అంటారు. ఇవన్నీ కూడా భయంలోంచి వస్తున్నాయి తల్లి, భయంలోంచి వస్తున్నాయి. అందుకనే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొస్తుందంటే అభయం 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 అంటున్నారు. ఈ చెయ్యెత్తటంలో ఉద్దేశం ఏంటంటే అభయం, ఏం పర్లేదురా నేనున్నాను, ఏం పర్లేదు, అసలు నువ్వు ముందు ఈడు పాపేసి ఇక్కడ మొదలు పెడతాడు. మనం ఏం చేస్తున్నాం? అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. సాయిబాబానే చెప్పారు చాలా సందర్భాల్లో, అరే అందరూ నా దగ్గరికి తిరగదిప్పే వస్తున్నారేమిరా అంటే ఈ తలకాయ పని చేయటం లేదు. మీ దగ్గర ఉన్నదాన్నే మళ్ళీ అడుగుతారేంటి అసలు అంటే? సాయిబాబా మీకు తెలియదేమో, మా దగ్గరది సరిపోవట్లేదు, దాన్ని కొంచెం పెంచిస్తే బాగుంటాం. వారి పిచ్చివాడ, నీకు 1000 కోట్ల రెట్లు ఉన్నవాడు కూడా భిక్షువులాగా పిచ్చివాళ్ళలాగా నిద్ర పట్టక తిన్నది అరక్క పరిగెడుతున్నాడు రా, గమనించవా? ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా ఉన్నామంటే ఇది విచారించవలసిన విషయం. అవునా కాదా? ఆలోచించండి. ఇట్స్ అవర్ లైఫ్. ఏమన్నా వినిపిస్తుందా? దీన్ని తీసేనా? ఉంది, బాగానే ఉంది. ఏమ్మా, అవునా కాదా? ఆలోచించండి, కొంచెం పరిగెత్తకండి. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు అక్కడ ఏదో ఉందండి మా దగ్గర లేదు, దాన్ని అడగాలని అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత లాజికల్గా, కానీ అడగలేకపోతున్నాం ఎందుకండి కదా? మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మన దగ్గర ఉన్నది ఎన్ని 1000 కోట్ల లక్షలు ఇచ్చినా రెట్లు ఇచ్చినా కూడా అది ఇంకా భయాన్ని క్రియేట్ చేస్తున్నది. విజయమాల్యా అనేగా ఆ కింగ్ ఫిషర్, ఆయన తప్పించుకొని బతుకుతున్నాడు. ఎటు పోవాలో తెలియదు. అనకూడదు కానీ
రిలయన్స్ అధినేత కూడా బాంబేలో ఇబ్బంది అయ్యి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంగ్లాండ్ వెళ్ళి 1,00,000 కోట్లు ఎంత పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టుకొని బతుకుతున్నాడు. ఎందుకు చూడం మనం ఇది? నా ప్రశ్న ఇది. ఎందుకో చెప్పంటారా? మనస్సు సత్యాన్ని చూడటానికి అలవాటు లేదు సార్. దానికి తెలియదు ఎట్లా చూడాలి. అదేం చేస్తుందంటే మనం బ్రతకాలి కాబట్టి, లేదు నీకు 2 కదా 4 కోట్లు వస్తే నువ్వు బాగుంటావు, 10 కోట్లు వస్తే నువ్వు బాగుంటావు అని అబద్ధాలు చెప్తా ఉంది. అవునా కాదా? మీరు అంత తొందరగా తలకాయ ఊపితే నాకు భయం వేస్తుంది. అంత తొందరగా చచ్చినా అర్థం కాదు. అమ్మ ఇది కానీ అర్థమైతే, ఇది కానీ అర్థం అవటం అంటే నేను చెవులతో విని లాజికల్గా ఓకే అనిపిస్తుంది, కానీ మనసు చెప్తుంటుంది వినబాకు 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 అని. ఎందుకంటే దాని తర్వాత స్టెప్ నాకు తెలియదు. ఐఎమ్ ఫియర్, భయం అండి, భయం 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 మనిషికి. నిజానికి సత్యానికి మార్గం చాలా సూటిగా ఉంటుందండి, దానికి డొంక తిరుగుళ్ళు ఉండవు. అందుకని మనసు ఏం చేస్తుంటేనండి, కొన్ని లక్షణాలు ఉంటాయి మనకి. మన బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ ఎప్పుడు ఫంక్షన్ అవుతుందో తెలుసా అండి? ప్రాపర్గా సెక్యూరిటీ కావాలి దానికి. జాగ్రత్తగా ఫాలో కండమ్మా. ఈ రెండిట్లో నేను ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఏవి కూడా వేరే వాళ్ళ గురించి కాదు, మీ గురించి నా గురించే. మూడో వాడు లేడు అసలు ఇక్కడ. మీరు నేనంటే ఒకటే, మీరు మనుషులే నేను మనుషులే, మీకు సమస్యలునే నాకు సమస్యలే, మీకు భయం ఉంది నాకు భయం ఉంది, కాబట్టి అంతా వరుస ఒకటే జాతి. ఒక్కటి గమనించండి, ఎందుకు ఇంత ఫాల్స్ ప్రాపగాండా జరుగుతుంది? ఇది క్వశ్చన్. మనకి తెలుసు అంతా ఫాల్స్. ఇది అట్లా చెప్తే మనకు అర్థం కాదు, కానీ ఇప్పుడు అంత సమయం కూడా లేదు, కానీ నా ఛానల్లో ఈ వీడియోస్ చేస్తుంటా నేను. అవి చూడండి, మీకు బాగా తెలుస్తుంది. జీవితం ఒక అందమైన అబద్ధం అని చెప్పేసి ఒక 2-3 రోజుల క్రితం వీడియో చేసి పెట్టాను. ఎలా మాటగా కాదండి, సైంటిఫిక్ ఇది చెప్పిన తర్వాత దాన్ని చూపిస్తాను మీకు. మన బ్రెయిన్కి ఒక లక్షణం ఉందండి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక సెక్యూరిటీని ఫీల్ అయితేనే అది ఫంక్షన్ అవుతుందండి, కాదా? ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఆదుర్దా వచ్చిందనుకోండి, ఏదన్నా మనం అనుకోని కష్టం వచ్చిందనుకోండి, ఒక భయం వచ్చింది, ఎవరో మనకి బాగా దగ్గర వాళ్ళకి ఉంటూ బాగాలేదు, ఏమవుతుంది చెప్పండి? పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. ఏదన్నా ధనం ఎక్కడన్నా పోయింది, బ్యాంకులో నుంచి ధనం 10 లక్షలు పోయింది అనుకోండి, మనం ఏమైపోతే ఆదుర్దా పడిపోతాం, ఫెయింట్ అయిపోతాం, గుండె దడ, కొంతమంది ప్రాణం కూడా పోతుంది. ఎందుకో తెలుసా అమ్మా? ఇది మన నేచర్. ఇది మన బాడీ నేచర్. ఏంటంటే ఒక సెక్యూరిటీ ఫీల్ అయితేనే మనం ఫంక్షన్ చేయగలం. వాడు ఏనుగైనా సరే, వాడికి భయంగానే వచ్చిందా వాడు పీరుగైపోతాడు. ఎంత బలవంతుడైనా సరే కుప్ప కూలిపోతాడండి. అర్థమవుతుంది? అంటే ఏంటి? మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉండాలంటే సెక్యూరిటీ అవసరం, చాలా అవసరం సెక్యూరిటీ. కాబట్టి మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నీకేం పర్వాలేదు భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక బిలీఫ్ని మన బ్రెయిన్లో పెడుతుందమ్మా. ట్రస్ట్. ఆ ట్రస్ట్ని చాలామంది ఏమంటారంటే, భగవంతుడు అంటే విశ్వాసం అండి, భగవంతుడు అంటే విశ్వాసం అని అంటాడు. ఇప్పుడు మీరు ధైర్యంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి గంట సేపు కూర్చున్నారు, మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తారు కాబట్టి నేను వాస్తవాలు చెప్తాను. నమ్మకమే కాదు, నమ్మకమే పెద్ద అబద్ధం. అర్థమవుతా తల్లి? నేను అర్థమైతే చెప్తాను. మనకి నమ్మకం ఎందుకు వచ్చిందంటే అక్కడ పెద్ద అపనమ్మకం ఉంది, మనకు భయం ఉంది. ఏమండి, ఇది స్పీకర్, నమ్మకమా వాస్తవమా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నా, ఇది నమ్మకమా వాస్తవమా? మరి భగవంతుని నమ్మకం ఏంటండి? అది వాస్తవం అయి ఉండాలి కదా, అవునా కదా? అది బ్రెయిన్ చేసే పని అండి మనకి. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, భగవంతుడు అనే దాన్ని ఒకదాన్ని చెప్తుంది. అది చెప్పి నీకేం పర్వాలేదు, భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మన బ్రెయిన్కి ఇంజెక్ట్ చేస్తే తప్ప నేను కామ్ అవను. నేను కామ్ అయితే తప్ప నా జీవితాన్ని నేను గడపలేను. మీకు అర్థమైందమ్మా? అంటే మీరు వెంటనే అంటారు, మరి భగవంతుడు అంటే అబద్ధమా అండి అని.
కాదు కాదు తల్లి, మనకున్న భావన భగవంతుని మీద అది కరెక్ట్ కాదు. అర్థమవుతుంది? మనం ఏ భావనలు అయితే భగవంతుని మీద పెట్టుకున్నామో అవన్నీ కూడా మనం భయం చేత పెట్టుకున్న భావనలే తప్ప దానికి వాస్తవికత లేదు. ఉందా? ఉందంటే నేను ఒక ప్రశ్న వేస్తా, మీరు అనుకున్నవన్నీ పని చేయాలి. అప్పుడు పని చేస్తున్నా అమ్మా. గౌతమ బుద్ధుడు తెలుసు కదా, గౌతమాది బుద్ధ. ఆయన జీవితంలో, ఆయన కథ మొత్తం చెప్పట్ల, పాయింట్ చెప్తున్నా ఇక్కడ. ఆయన జీవితంలో మనిషి పడేటువంటి దుఃఖాన్ని, కష్టాన్ని చూసి సర్వాన్ని వదిలేశాడు. ఎందుకంటే ఆయనకి చెప్పారు, అయ్యా నువ్వు కూడా చచ్చిపోతావు, నీకు కూడా వృద్ధాప్యం వస్తుంది. ఒరి 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 నేను కూడా చచ్చిపోతానా, నాకు కూడా వృద్ధాప్యం వస్తుందా, అంటే నేను కొద్ది కాలమైనా ఉంటాను అని ఆయన షాకుకు గురయ్యాడండి. షాకుకు గురై అసలు ఈ వాస్తవం ఏమిటి, ముగిసిపోయే జీవితానికి అసలు ఎందుకు వస్తున్నది అని తాను రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి తాను సత్యాన్ని కనుక్కోవడానికి ప్రపంచానికి బయలుదేరాడు. ఎందుకు? ఎవరన్నా చెప్తారేమో గురువుల్ని కనుక్కుందామని. ఎవరు చెప్పిన దాఖలాలు లేవమ్మా. ఆయన అనుకున్నాడు, దీనికి సమాధానం తెలియనప్పుడు నేను వెళ్ళిపోయి చచ్చిపోవడం కన్నా కూడా ఎల్లకుండా చచ్చిపోతే బెస్ట్ కదా, దీనికోసమే నేను ప్రయత్నిస్తాను, మరణించే వరకు నేను కూర్చుంటానని హీ హాజ్ డిసైడెడ్. నేను లేవను, ఎందుకంటే నేను లేచిన ప్రయోజనం ఉంది, మరణించేవాడిని కదా అని కూర్చున్న బుద్ధుడు, ఒక సిద్ధార్థుడు బుద్ధుడుగా లేచాడు. లేచి 100 సంవత్సరాల పైన బ్రతికారనుకుంటా ఆయన. ఆ జన్మాంతం తాను దర్శించిన సత్యాన్ని ప్రవచిస్తూ ఆనందంగా తానుంటూ ఆనందంగా ఉండడానికి అర్హత ఉన్న వాళ్ళందరికీ దాన్ని బోధిస్తూ జీవించాడండి. అతన్ని అడిగారు, ఏమండి మీరు సర్వాన్ని వదిలిపెట్టారు, ఇంత కష్టపడి మీరు ఏం పొందారు, మీరు పొందింది ఏమిటి స్వామి, ఏం పొందబట్టి మీరు ఇంత ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారు, మీరు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయగలుగుతున్నారని అడిగితే ఆయన అన్నారు, నేను నిజం చెప్తున్నానమ్మా, నేను ఏం పొందలేదు, ఉన్నవి పోగొట్టుకున్నానని చెప్పాడు. అర్థమవుతుంది? ఏదో పొందటం వల్ల రాదు. మనకున్న భయాన్ని, దుఃఖాన్ని, మనిషికున్న సమస్యల్ని, అవమాన భారాన్ని ఎన్నో ఉన్నాయి మనకి, లేవు? ఇవి ఎట్లా డీల్ చేయాలో మనకి తెలియకుండా మనిషి ప్రశాంతంగా ఎలా బ్రతకగలడు? దాన్ని డీల్ చేసేటువంటి విద్యే, ఆ విద్య అన్నిటికన్నా గొప్పదా తక్కువదా? మన జీవితాన్ని మనం ఎలా కండక్ట్ చేసుకోవాలో, మన జీవితాన్ని ఎలా ప్రశాంతంగా కండక్ట్ చేయాలో అదొక విద్య అండి. ఆ విద్య అన్ని విద్యల్లోకి చాలా గొప్ప విద్య. కాబట్టే ఆ విద్యకి ఏం పేరు పెట్టారు తెలుసా అండి? బ్రహ్మ విద్య అని పెట్టారు. అది మనం ఎక్కడన్నా నేర్చుకున్నాం ఇంతవరకు? నేర్చుకోవాలి. మన లైఫ్ యాక్సిడెంటల్గా బ్రతుకుతూ ఉన్నాం. ఆ యాక్సిడెంట్గా బ్రతకటంలో ఎలా బ్రతకాలో తెలియక భయపడి దానికి మనం ఒక భగవంతుడని మరొకటని పక్కన పెట్టుకున్నామే కానీ మన దుఃఖం పోలా, మన కష్టం పోలా, మన భయం పోలా, ఏమీ పోలా. మనం ఇంకా బాధపడుతూనే ఉన్నాం. దానికి కావాల్సినటువంటి రకరకాల అబద్ధపు ఫిలాసఫీస్ బ్రెయిన్, ఈ మైండ్ క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకని? బ్రెయిన్ ఫంక్షన్ కావాలి కాబట్టి. ఏమన్నా అర్థమవుతుందా? అర్ధరహితంగా ఉందా? కొంచెం మనం బుర్ర పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే అన్నింటిలోకి చాలా తేలికైంది పూజ చేయటం. పూజ చేయడానికి బుర్ర ఎందుకు? మన మాస్టర్ చదువుతారు, ఓం శ్రీ సాయినాథాయ నమః, లక్ష్మీ నారాయణ మహా కృష్ణ శివమారుచార్య, దానికి బుర్ర కర్ల. అయితే ఆ క్రతువు కొంత మనశ్శాంతిని ఇస్తుంది, మనకి ఒక భరోసానిస్తుంది. సాయిబాబా నాతో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని ఫర్దర్గా నేను చదువుకునే బ్రహ్మ విద్యకి ఇది ఉపయోగపడుతుందండి. టెంపరీగా, పర్మనెంట్ కాదు ఇది. దీన్ని పర్మనెంట్ పెట్టుకున్నట్టు గోవింద సాయిబాబా ఆ మొక్క కూడా చెప్పారు, ఒరే నాకు పూజా పునస్కారాలతో పని లేదురా అని స్లోగా పక్కన చెప్పారు. ఎందుకంటే నువ్వు ఇదే పరమార్థం అనుకుంటావు పిచ్చివాడా? ఇది పరిగెత్తే మనసుకి, భయపడే మనసుకి, కంగారు పడేటువంటి మనసుకి కొంత ఊరటనిస్తుంది. నేనున్నాను. అందుకే సాయిబాబా ఏం చెప్పారంటే, నేనుండగా భయం ఎందుకు, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, సావధాన సావధాన సావధాన. అక్కడితో అందరూ ఆగిపోయారండి. అత్యంత దురదృష్టకర విషయం ఏంటంటే మహాత్ముల దగ్గర దీని దగ్గర ఆగిపోయారు. ఈ ఎంతసేపు సాయిబాబా నాకేమిస్తావు, నేనేం చేయాలి, నాకేమిస్తావు, నేనేం చేశాను, ఈ గోల్ తప్ప అసలు సాయిబాబా చెప్పింది వినే నాదుడే లేడు. అందుకోసమే
మనం సాయిబాబా ఫోటోలు ఇంటి నిండా పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా జీవితంలో ఒక పరిపక్వత అనేది రావట్ల. అర్థమవుతుంది తల్లి. కాబట్టి ఈ రోజున మనందరం ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే ఆ వాస్తవమైనటువంటి మార్గంలోకి ఒక అడుగు వేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న పేరు లాంటిది ఏదో పెట్టుకున్నాం, నలుగురికి తెలియాలి కాబట్టి. మనం ఏమంటున్నామంటే ఏమీ లేదు, హ్యాపీగా బ్రతకడం, హ్యాపీ లివింగ్. మా రత్నాజీ గారు కూడా దాన్నే ఉటంకించారు ఇందాక మాట్లాడుతూ. ఆ హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్ అని మనం చేస్తే బాగుంటుందండి. అక్కడ గురువు యొక్క ఆవశ్యకత అవన్నీ కూడా మనం చూసే అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. సరే, అందరికీ తెలుసు గురువు కావాలి, గురువు ద్వారా నువ్వు గమ్యం చేరుతావని. గురువు ద్వారా గమ్యం చేరుతావంటే ఇవాళ రేపు పరిస్థితి ఎలా అయిపోయిందంటేనండి, ఆ గురువు గారి దగ్గరికి పోయి ఓ నమస్కారం పెట్టి జేబులో ఉన్న 5వ పదాడు వారేసి వచ్చేస్తున్నాం. అది గురువు దగ్గరికి వెళ్ళటం ఎందుకంటే చెప్పు దండుగా. ఆయన ఏదో నెత్తిని చేయబెట్టి అవుతుంది అనుకుంటున్నాం. అసలు అట్లా అక్కడ సాయిబాబా కానీ ఏ మహాత్ముడు ఆ మాట చెప్పలేదు. మరి గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అంటే తల్లి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. భారతదేశం దేవుళ్ళకు పుట్టినిల్లు కాదమ్మా, గురువులకి పుట్టినిల్లు. కృష్ణుడు ఎవరు? గురువు, ఆయన ఆచార్యుడు. ఆదిశంకర్లు ఎవరు? ఆచార్యుడు. మనకు పాఠం చెప్పారు వాళ్ళంతా కూడా. ఋషులంతా ఎవరు? ఆచార్యులు. రామచంద్రుడు ఎవరు? ఆచార్యుడు. అంటే ఏంటండి? ఆచరించినవాడు. ఆచరించినవాడు అంటే గమ్యాన్ని చేరినవాడు. రమణ మహర్షి గారు ఎవరు? దేవుడు కాదండి, గురువు. మరి గురువు దైవం, ఆ దైవమే నీకు పాఠం చెప్తే గురువు అవుతుందండి. ఆ దైవమే గురు రూపంలో వచ్చి తాను దర్శించి, నాయన ఎందుకురా కష్టపడతావు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు, ఆ మార్గంలో నీకు గమ్యం లేదు, ఈ మార్గంలో నడువు అని చెప్తున్నాడు. అందుకని మనం ఏం చెప్తాం? అసతోమా సద్గమయ. ఒక్కసారి ఆలోచించండి, పద్యాలు టకటగా చెప్పేస్తా, అదో ప్రాబ్లం నాకు. ఏమిటండి? అసత్తు నుంచి సత్తుకు నడిపించు భగవంతుడా, ఆచార్యుడా, గురువుని అడుగుతున్నాం. అసత్ అంటే సత్యము కానటువంటిది, అబద్ధమైంది. ఏమిటి అబద్ధం? నా బ్రతుకే అబద్ధం కాదా? ఈ అసత్యంలో నుంచి నన్ను సత్య మార్గానికి పంపించి ఎందుకో తెలుసా అండి? సత్య మార్గంలో జీవించే వ్యక్తి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే దుఃఖ స్పర్శ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటి? సత్య మార్గంలో నడిస్తే ఏమొస్తుందండి? జీవితం ఎలా మారుతుందండి? కోటికి 5 కోట్లు వస్తాయా? పదవులు వస్తాయా? ఇవే వచ్చిన ఉపయోగం లేదండి. ఇప్పటికి మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మన కర్మ. అసతోమ సద్గమయ. అసత్తు నుంచి సత్తుకెళ్తే ఏమవుతుందంటే చీకటి. అసత్ అంటే అసతోమ అంటే ఆ చీకటిలోంచి ఆ వెలుగులోకి వెళ్ళినప్పుడు ఒక క్లారిటీ వస్తుందండి, ఒక ధైర్యం వస్తుంది. దానివల్ల ధైర్యం వస్తుంది. మనస్సు వేసేటువంటి అబద్ధాల వలయాల వల్ల ధైర్యం రాదు. గురువు యొక్క మార్గ నిర్దేశనం ప్రకారం నడిస్తే, మన మనస్సుని సంస్కరించుకుంటే, ఆ మార్గంలో నడిస్తే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటి నుంచి జ్యోతిర్గమయ, జ్యోతి మార్గంలోకి తీసుకెళ్ళు భగవంతుడా. మృత్యోర్మ, మరణం నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళు. ఏమిటండి? అందరికీ అన్నిటికన్నా పెద్ద భయం మరణ భయం. నాకు ఎందుకో అర్థం కాదు మరణం అంటే భయం. మరణం ఎట్లా మనకు తెలియదు కదా, జననం ఎట్లాగో తెలీదు, మరణం కూడా అట్లా తెలీదు. కానీ నిజానికి మరణ భయం కాదండి, మరణించే ముందు ఉండేటువంటి దుఃఖ భయం. దుఃఖం మనల్ని బాధ పెడుతుంది, కానీ మరణం ఎందుకు బాధ పెడుతుందండి? నిద్ర ఏమైనా బాధ పెడుతుందా మనల్ని? నిద్రపోయిన వాడెంతో వాడు అంతే కదా. అది దీర్ఘ నిద్ర. చూసేవాడు ఏడవాలి కానీ వాడికి బాధ, కానీ పోయినవాడికి ఏం బాధ ఉంది? కానీ నేను పోతాననే భయం ఉంది చూసారా, బాధపడతాననే భయం ఉంది చూసారా, దుఃఖపడతాననేటువంటి దుఃఖం ఉంది చూసారా, అది మరణం, అది నిజమైన మరణం. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఆ దుఃఖము, భయము, బాధ లేకుండా అమృతత్వానికి తీసుకెళ్ళమని చెప్తాం మనం. ఇదండి గురువుని ప్రార్థిస్తుంది. ఏంటంటే కోరికలు మన అడగట్లా, మన ఋషులు పెట్టినటువంటి మహామహా సూత్రాలు ఇవి. మన దారి తప్పిపోతామని, ఒరే ఈ కోరికలు అక్కడ పక్కన బారే, ఏది వచ్చినా ఒరిగేది లేదు, ఏది పోయినా ఒరిగేది లేదు.
ఏంటంటే మీరు ఎలా అంటారు, ఏది వచ్చినా లేదు, ఏం పోయినా లేదు, ఏదో వస్తున్నానే కదా. అసలు ఆ ఫస్ట్ మైండ్ సెట్ పోవాలమ్మా. ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడతా నేను. నిజం చెప్పండి, ఎవరైనా సరే మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తా. నేనేమో సాయిబాబా చేత ఇప్పిస్తాను, ఎందుకంటే నేను ఇస్తా అంటే ఎవరు నమ్మడం. సాయిబాబా ఇస్తా అంటే నమ్ముతారు. అక్కడితో మనం ఆపేస్తామా? దాంతో సరిపోతుందా? ఒక దంపతులు ఎవరో షిరిడి వచ్చారు. వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే నేను అడిగా, అమ్మ సాయిబాబా కోరికలన్నీ తీరుస్తాడా అంటే, ఎందుకు తీర్చడండి, తప్పకుండా తీరుస్తాడు. నిజమేనా అమ్మ అన్న. నిజమేనండి, భలే ఉన్నారు మీరేంటి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు, సాయిబాబా తెరచకపోతే ఎవరు తీరుస్తారు, సాయిబాబా అన్ని కోరికలు ఏది అడిగినా తీరుస్తారండి అని చెప్పింది. అమ్మ నాకు తెలియక అడుగుతా, సాయిబాబా ఏదైనా తీరుస్తారని చెప్తున్నావు కదా నువ్వు, మరి అసలు దుఃఖమే లేకుండా చేయమంటే అసలు ఆ ఒక్క కోరిక చాలు కదా, మిగతా గోలంతా ఎందుకు? లైఫ్ సెటిల్, ఇంకా కోరిక అడగక్కర్లా సాయిబాబాని. సాయిబాబా నాకు ఏ పరిస్థితుల్లో కూడా ఈ దరిద్రపు దుఃఖము భయం రాకుండా చూడు చేయి స్వామి, నాకు మిగతా ఏదొద్దు అని అడగచ్చు కదా అంటే అర్థం కాల 2 నిమిషాలు. అది ఎట్ట అడుగుతావండి, అది ఇది ఎట్ట అడుగుతావు, ఇది ఎట్లాగ తీరేది కాదు, పెట్టేది కాదు, దరి చేర్చేది కాదు, పెట్టేది కాదు, అసలు అడగాల్సింది అది కదా. నిజంగా చెప్తున్నాను, మా సాయిబాబా కూడా అది ఎవరన్నా అడుగుతారేమో అని చూశాడు. ఎవరన్నా అడిగారంటే అసలు సాయిబాబా జీవితకాలంలో ఒక్కడు అడిగాడు. ఎవరంటే బాపు సాహెబ్ జోగ్ అనేటువంటి భక్తుడు. అట్లాంటి వాడు కావాలంటే సాయిబాబాకి. మనలాగా సాయిబాబా నేను చూస్తే పొంగిపోతా ఉంది, నాకంత ఆనందంలో తాండవేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల. నేను అడుగుతున్నా అలా మాట్లాడే వాళ్ళు చాలామంది అంటారు, ఏమిటంటే అసలు ఆ మూర్తిని చూస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందండి అంటారు. మరి అంత పులకరించేటప్పుడు పక్కకి ఎందుకు వచ్చామని అడుగుతున్నాను నేను. అక్కడే కూర్చోరాదు, పక్కనేమో బాగుందా? ఆ స్వామిని చూస్తుంటే ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదండి, ఇవన్నీ అబద్ధాలు. ఎదుటివాడి దగ్గర పనికి మాల గొప్పలు చెప్పటం, దీన్ని ఆపేసేయాలి. నేను జెన్యూన్గా అడుగుతున్నా, నిజంగా సాయిబాబాని చూస్తుంటే అంత ఒళ్ళు పులకరిస్తున్నప్పుడు నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు? నేను రానట్లా. బాపు సాహెబ్ జోగ్ అడుగుతున్నాడు సాయిబాబాని, సాయిబాబా వీళ్ళందరూ ఏంటేంటో చెప్తున్నారు, నేను సాక్షాత్తు మిమ్మల్ని కూర్చోబెట్టి నేను హారతిస్తున్నానే. మేఘశ్యాముడు చనిపోయిన తర్వాత బాబాకి హారతి ఇచ్చింది ఎవరండి? బాపు సాహెబ్ జోగే కదా. నేను మీకు హారతిస్తున్నాను, అయినా సరే సాయిబాబా నా మనసు ఎందుకు ప్రశాంతంగా లేదు, నేను ఏం పాపం చేసుకున్నాను? వీళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, నాకు అనుభవంలో లేదు సాయిబాబా అని అడిగాడు. నేను అనుకున్నా సాయి సచ్చరిత్ర మొత్తం మీద హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాపు సాహెబ్ జోగే. ఎందుకో తెలుసా అండి, చాలా నిజాయితీగా ఉన్నాడు, ఉన్న విషయం అడిగాడు, గొప్పలకి పోలా, అబద్ధాలు చెప్పలా, మెప్పు కోసం పోలా. అది కావాలండి ఆధ్యాత్మిక జీవితంలో. మన జీవితానికి సంబంధించిన విషయంలోనే మన సత్యం లేకపోతే ఇంకా మనం ఎందుకండి? అప్పుడు సాయిబాబా అద్భుతమైన సమాధానం చెప్పారు. ఏం చెప్పారు తెలుసా అండి, నాకు హారతలు ఇచ్చి ఇవన్నీ చేస్తే మనశ్శాంతి ఇస్తాను నీకు ఎవర్రా చెప్పారని అడిగారు. ఏమి సాయిబాబా అండి. సాయిబాబా అరే ఇంకా ఇవ్వాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఈ పిచ్చి మాటలు మాట్లాడాలి. మన వాళ్ళు చెప్తుంటారు, ఏమండి సాయిబాబాని పూజ చేస్తున్నా, లేదంటే ఇంకా బాగా చేయాలండి. ఏమిటో బాగా అంటే నాకు అర్థం కాలే. సాయిబాబా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తే మనశ్శాంతి వస్తుందని ఎవరు చెప్పారని అడిగారు. అప్పుడు సాయిబాబా అక్కడ ఆపలేదండి. ఎందుకో తెలుసా, జోగ్ అడిగింది చాలా నిజాయితీ అనే ప్రశ్న అడిగాడు, హృదయంలో నుంచి వచ్చింది. సాయిబాబాని ఏం కర్మ నాకు, మీ దగ్గరున్నా కూడా నా మనసు ఇంకా చాంచల్యంగా ఉంది, ఇంకా నేను ఎక్కడికి పోవాలి, ఎందుకు బాధపడుతుందంటే సాయిబాబా చెప్తున్నారు, వీటి వల్ల రాదురా, వస్తుందని ఎవరు చెప్పారు? నావలే సర్వము ఛేదించిన నాడు నువ్వు భాగ్యశాలివని నేను నమ్ముతాను అనగానే మనకు భయం వేస్తుంది. ఆయనలాగా మనం ఎక్కడ వదిలిపెడతామండి? సాయిబాబా దగ్గరికి వెళ్తే ఏదో ఇస్తామని వెళ్తున్నాం, కానీ మనకు భయం ఎక్కువ అండి, ప్రతిదానికి భయం. మనం మహాత్ములు చెప్పింది వినం. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే చెప్పారండి. ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ ధర్మాలన్నీ వదిలిపెట్టేసేయి, మామేకం శరణం ప్రజ, నన్ను మాత్రం శరణ వేడు. అంటే నన్ను శరణ వేయడం అంటే మళ్ళీ పింఛం పెట్టుకొని అక్కడ భజన చేసి భోజనం చేసే బ్యాచ్ కాదు అది. శ్రీకృష్ణుడిని శరణ వేయటం అంటే భగవద్గీతలో సారాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకో, అది చేయమని. కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నానండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మన దగ్గరవన్నీ వదిలిపెట్టాలంటే మనం ఎందుకు భయపడతాం నాకు అర్థం కాదు. అంటే మన కుర్చీలును, మన టేబుల్స్, మన ఆస్తులు, మన బిల్డింగులు, మన బ్యాంక్ బ్యాలెన్స్లు అడుగుతున్నాడు సాయిబాబా. మన ఆస్తి ఎంతండి? ముష్టి ఆస్తి 100 ఎకరమా,
500 ఎకరమా? ఏం చేసుకుంటావు? ఈ 500 ఎకరము నీ డబ్బు, నీ పవరు ఆఖరికి నిన్నే తృప్తి పెట్టలేకపోతుందయ్యా. పెడుతున్నదా? నీకే ఆనందాన్ని ఇవ్వలేకపోతా ఉంది. అంత పనికి మాలింది సాయిబాబాకు మాత్రం ఎందుకండి? ఆలోచించండి, ప్రశ్నించండి. ఇప్పుడు నా దగ్గర ఆస్తి ఏదో ఉంది, అది అడిగేస్తున్నాడు, అది ఇచ్చేస్తే భయం అనేగా మనం అనుకోవటం. నీ దగ్గర మన సర్వధర్మాన్ని పరిచర్య అంటే నావన్నీ ఇవ్వాలనే కదా. సర్వము వదిలేయమన్నారు సాయిబాబా అంటే నా దగ్గర నువ్వు వదిలేయాలనే కదా. కూర్చొని మనం ఆలోచించుకుందాం. పోనీ ఆలోచనలను గొప్పగా ఉందాం. మనకు అన్ని లాభమైనా సరే, 10 బిల్డింగులు ఉన్నాయనుకోండి, 100 ఎకరాలు ఉందనుకోండి, 500-600 కోట్ల డబ్బు ఉందనుకోండి, కరెక్టే మిత్రమా అంటే మనం చాలా స్నేహితులుగా సరదాగా మాట్లాడుకుంటున్నాం. సరదాగా, చాలా సీరియస్ ఇది కదా. ఇదంతా నీకేం సుఖాన్ని ఇస్తున్నదా అని నేను ప్రశ్నిస్తున్నా జెన్యూన్గా. ఎవ్వరికి ఇవ్వట్లా. ఇస్తున్న వాళ్ళంటే ఒక్కళ్ళు చేయొద్దండి నిజాయితీగా. ఎవ్వడికి ఇదేమి ఇవ్వట్లా. మరి నీకే సంతోషాన్ని ఇవ్వలేనటువంటి ఈ గారా బజానా సాయిబాబాకి ఎందుకండి? అది వదిలేస్తే నీకే, ఉంచుకుంటే నీకెందుకు? దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అర్థమవుతుందా తల్లి? చాలా కష్టం అర్థం అవటం. సాయిబాబా అడుగుతున్నది ఏంటంటే, నీ దగ్గర ఉన్నది అవి కాదురా పిచ్చివాడా, ద్వేషం, కోపం, స్వార్థం, కంపారిజన్, దుఃఖం, భయం, ఇవన్నీ కూడా వదిలేసేయమని చెప్తున్నారు. అది సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే. అవి ఎట్లా వదులుతావు? అవన్నీ కూడా ఎవరికి కావాలి? అవన్నీ ఎట్లా వదులుతావంటే అని అడుగుతారు కదా ఎవరైనా సరే. ఆ ప్రశ్న ఎవరు వేయాలండి? నిజంగా వదలాలనుకునే వాళ్ళు వేయాలి. అవునా? చూడండి మన బ్రతుకు ఎంత అబద్ధంగా కనిపిస్తూ ఉందో. వాస్తవమేమో ఒక దిక్కునుంది, మనం నిత్యం జీవించే జీవితం ఎన్ని అబద్ధాలు చూడండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అట్లా తడితే ఎన్ని తెలుస్తున్నాయి. నిజంగా మనం వాటిని వదులుకోవాలనుకుంటున్నామా? ఎందుకు వదులుకోవట్లేదు? మన ద్వేషం, కోపం, పగ, భయం, ఈర్ష్య, కంపారిజన్ ఇవన్నీ కూడా మనకి దుఃఖాన్ని ఇస్తున్నాయి. అవునా కాదండి? మరి దాన్ని ఎందుకు వదులుకోవాలనుకోవట్లేదు? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇవి బుద్ధుడు వదిలిపెడితే వచ్చిన ఆనందం, ఇవి వదిలిపెడితే సాయిబాబాకు వచ్చిన ఆనందం, ఇవి దర్శిస్తే వదిలిపోతే వచ్చిన ఆనందం. అందరు మహనీయులు ఇదే మార్గం అండి, వేరే మార్గం లేదు. ఇక మనకి ఎవడన్నా వచ్చి ఆశీర్వదిస్తే ఏదో వస్తుందంటే మనకి రాదు, వాడికి వస్తుంది. ఏది? మనం ఇచ్చే మూట. అర్థమవుతుంది తల్లి? సో ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవ్వాలి. మొట్టమొదట ప్రతి మనిషికి అనేక ఉన్నాయి, ఒకటి కాదు. ఒక్కదాన్ని తీసుకుంటే మిగతావన్నీ మనకు అర్థమవుతాయి. మన మనిషికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క లక్షణం పడగొడదామండి, మూలాన్ని పడగొడదామా చెప్పండి? అసలు పడగొడదామని ఎవరు అనుకుంటున్నారు? అనుకుంటున్నారు ఎవరన్నా? ఈ లక్షణాలు పోతే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను, ఈ లక్షణాలే నన్ను దుఃఖపెడుతున్నాయి, ఈ లక్షణాలు పోగొట్టుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చేయొద్దండి ఒకసారి. నిజంగా సీరియస్లీ, ఐఎమ్ ఆస్కింగ్ సీరియస్లీ. మీరు పోగొట్టుకోనుకోవట్లేదా? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు? అయిపోతే భయమా? నేను అనుభవించాలంటే అనుభవిస్తూనే ఉన్నా ఆల్రెడీ. ఒక్కటి సార్, నిజం చెప్పాలంటే నేనైతే కాలక్షేపం కోసం అయితే రాలేదండి, సీరియస్లీ స్పీకింగ్. ఎందుకంటే నేను గొప్ప కోసం చెప్పల్లా. ఎంత ఆర్జిస్తామో మీకు తెలుసు, తెలీదా? యుఎస్లో ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది జీవితం. కానీ వాస్తవంగా దాంట్లో ఏమీ లేదని చూశాను కాబట్టి నేను ఇలా కూర్చోగలిగా ప్రశాంతంగా. లేకపోతే నేను తల మీద నేను చేయి పెట్టుకొని ఈ సాయిబాబాను పట్టుకొని ఇదంతా పెట్టుకొని నాకెందుకురా బాబు అని పశ్చాత్తాపడతారు చాలామంది ఎవరైనా సరే. నన్ను నేను ప్రశ్నించుకుంటానండి ఎప్పుడు కూడా. ఏరా అమెరికా వదిలేసామని బాధపడుతున్నావా? ఇప్పుడు రావటమే చాలా కష్టం అంటున్నారు, వాడు తరిమేస్తున్నాడు అంటున్నాడు ట్రంప్. మరి ఇప్పుడు నీకు ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఏదైనా అమెండ్మెంట్ చేసి నిన్ను పంపిస్తారు పోతావు అంటే నేను చచ్చినా పోనండి, చచ్చినా పోను. ఎందుకంటే మనస వాచ కర్మణ సుస్పష్టంగా క్లియర్గా నా సద్గురువు యొక్క అనుగ్రహం చేత సుస్పష్టంగా చూడగలను. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు అక్కడ. పచ్చిగా చెప్పాలంటే ఇంకా దరిద్రం ఉంది. ఏమిటో తెలుసు చెప్పంటారా దరిద్రం? నిత్యం వెంపర్లాట, నిత్యం తపన, ఏదో పొందాలనేటువంటి పరమ చండాలం. ఏముంది చెప్పండి అక్కడ? ఎవడెళ్ళి సుఖపట్టగలిగాడు చెప్పండి?
ఒక్కడు లేడు. అక్కడ ఉన్న వాళ్ళు నాకు బోల్డ్ మంది మిత్రులు ఉన్నారు. నన్ను వెళ్ళొద్దని చెప్పిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు చాలా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను పేర్లు చెప్పచ్చు. సత్యం కంప్యూటర్స్ తెలుసు కదా, రామలింగరాజు గారు ఆయన చైర్పర్సన్. ఆయన తర్వాత ఉన్నారు ఒక ఆయన రామ్ మైనంపాటి సేమ్ సర్నేమ్ నాకు తెలియదు, కానీ మా నాన్నగారు చెప్తే మాట్లాడా. ఆయన చెప్పాడు, మీరు వెళ్ళకండి సార్, వెళ్తే మీరు వెంటనే వచ్చేస్తారు, నేను ఆ తప్పు చేశారు, మీరు చేయబాకండి, అమెరికా వదిలిపెడితే మనం అక్కడ బతకలేమన్నాడు. నేను మనసులో అనుకున్నా, మీరు ఎందుకు వెళ్ళారు నాకు తెలియదు, నేను ఎందుకు వెళ్తున్నా నాకు తెలిసి నేను సచ్చినా రాను. ఎందుకంటే నండి ఏదైనా ఒక క్లారిటీతో చేయాలండి, ఫాలో అయి చేయకూడదు. ఇప్పుడు ఫాలో అయ్యేది ఇప్పుడు కూడా గొర్రెలు అంతే కదా, ఒక గొర్రెని ఇంకో గొర్రె ఫాలో అవుతుంది. మనం కూడా సాయిబాబాని ఫాలో కాకూడదు. చాలామంది అంటారు, మేము సాయిబాబాని ఫాలో అవుతాం. ఎందుకు ఫాలో అవుతాం? గుడ్డోడివా, గొర్రెవా నువ్వు? మరి ఏం చేయాలండి? సాయిబాబా దగ్గర కూర్చొని, సాయిబాబా నాకు అర్థం కావటం లేదు, జీవితం దుర్భరంగా ఉంది, ఎందుకు మీ దగ్గర మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత కూడా నేను దుఃఖపట్టమేంటి సాయిబాబా, చాలా అసహ్యంగా ఉంది నాకే. వాడెవడో బాధపడ్డాడంటే నాకేం బాధ లేదు, ఒక అజ్ఞాని బాధపడ్డాడంటే బాధ లేదు. నేను మనస వాచ కర్మణ నువ్వు తప్ప దిక్కు లేదని నేను నీ దగ్గర కూర్చున్న తర్వాత కూడా బాధపడితే ఇంకా నేను ఎక్కడికి పోవాలి నెక్స్ట్? ఇది జెన్యూన్ క్వశ్చన్ అండి. కాబట్టి ఆనందపడటం అనేది చాలా తేలికైన విషయం కాదమ్మా. అది ఎవరి మార్గమో చెప్పంటారా? నిజమైనటువంటి మహారాజులు వెళ్ళేటువంటి పాతది. ఒక పనికిమాల ప్రశ్నకి చేయెత్తడానికే మనం 16 ఆలోచించిన మనకు ఒక క్లారిటీ లేదు. ఉందా? మా మిత్రుడు ఏమనుకోడు, ఎందుకమ్మా భయపడతాం? భయం ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? నాకు విషయం పట్ల పూర్తి అవగాహన లేనప్పుడు భయం ఉంటుంది కదా. ఒక 70 లక్షల కారు అక్కడ పెట్టారండి. సార్ మాస్టర్ మనం మీరు నడపండి సార్ అంటే నేను ఏమంటాం? వద్దులేండి, ఎందుకు వచ్చిన వాళ్ళు మనం ఎందుకు దాన్ని తీసుకెళ్ళేమని గుద్దుతాం, భయం. దాని లోపల 36 స్విచ్లు ఉంటాయి, ఏ స్విచ్ నొక్కి తెడిపోయి వస్తాం మనకి తెలీదు. చాలా సింపుల్గా చెప్తున్నానండి, భయం ఎందుకు ఉంటుందంటే మనిషికి క్లారిటీ లేకపోతే భయం ఉంటుందండి, కాదా? నాకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉందనుకోండి, ఎలా వస్తుంది క్లారిటీ? ఈ 2 కళ్ళతో క్లారిటీ రాదండి, ఈ కన్నుతో క్లారిటీ వస్తుంది. అది బ్రహ్మ విద్యని మనస వాచ కర్మణ ఇది తప్ప నాకు ఇంకొకటి వద్దు సాయిబాబా అని చెప్పగలగాలి. చెప్పగలరా? మనం చేయొత్తడానికి ఆలోచిస్తున్నాం, మనం సాయిబాబాకి ఎప్పుడు చెప్పాలి? సాయిబాబా నా ప్రాణమైనా సరే గట్టి పోచలాగా అవతల మారేస్తే. ఎందుకో తెలుసా? దిక్కుమాల జీవితం, భయపడి వస్తున్నా, అర్థం లేదు పర్థం లేదు, ప్రతి దానికి భయమే, ప్రతి దానికి ఎన్ని రకాల భయాలో. మనందరికీ బాగా తెలిసిన భయం అంటే తెలుసా అండి? అవమాన భయం, సత్య భయం. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, ఎస్పెషల్లీ మన ఫంక్షన్లలో మా అసలు ఊడలేసుకొని ఉంటుంది ఆ భయం. వీడు వెళ్తే మనల్ని రిసీవ్ చేసుకుంటాడో లేదో, అరే మనల్ని రిసీవ్ చేసుకోలేదు, వీడు మారిపోయి అబ్బా ఒక ఆర్కెస్ట్రా కాదు అది. ఎంత దయనీయమైన బ్రతుకు అంటే మనిషి బ్రతుకు. ఎందుకో తెలుసండి? భయం భయం భయం. ధైర్యంగా చెప్పగలను, నా గురువు యొక్క అఖండమైన కృపా విశేషం చేత ఎలా అయితే దక్షిణామూర్తి ఒక కాలు కింద ఒక పిల్లాడు ఉంటాడు, వాడు ఎవడో తెలుసా అండి? అపస్మారుడు వాడి పేరు. అపస్మారం అంటే ఏదో కాదు, మనకు ఉన్నదే. ఏమిటనుకున్నారు అపస్మారం అంటే? అపస్మారం అంటే తెలుసా మీకు? అపస్మార స్థితిలోకి పోయాడని అంటాడు, కోమాలోకి పోవడానికి ఇంకో పదం అపస్మారం. అంతేనా మాస్టర్? అన్కాన్షియస్. ఆర్ వి కాన్షియస్ నౌ? కదా. ఇప్పుడు కొంచెం లైన్లోకి వస్తుంది బండి. మనం కాన్షియస్సా అన్కాన్షియసా? భయంకరమైన అన్కాన్షియస్. ఎందుకని? దేని మీద క్లారిటీ లేదు, ప్రతిదీ భయమే. పెళ్ళి చెయ్యాలన్నా భయమే, పెళ్ళి చేసుకోవాలన్నా భయమే, చేసుకోకుండా ఉండాలన్నా భయమే, చేసుకోవాలన్నా భయమే. ఎందుకు తెగ? ఎందుకు అంటే క్లారిటీ లేదండి, క్లారిటీ లేదు. అవునా కాదా? క్లారిటీ పూజలతో రాదమ్మా, క్షేత్రాలు తిరిగితే క్లారిటీ రాదు. ఆ క్షేత్రాలు పోయి కూడా కొట్టుకొని వస్తూ ఉన్నారు ఇల్లు దుంపల దగ్గర. నాకు మొన్న ఎవరో కనిపించారు, బస్సులో వస్తూ ఉంటే వాళ్ళు మౌంట్ కైలాష్ వెళ్ళేట. అదే లాస్ట్, దాని తర్వాత వెళ్ళడానికి ఏం లేదు. ఇక మౌంట్ కైలాష్ పోయి వచ్చారు, బస్సులో సీట్ల కోసం కొట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే మౌంట్ కైలాష్ నా బొంద, ఇక్కడ పని పాట లేకుండా ఊరికే డబ్బులు ఖర్చు పెట్టాలని తిప్పడం. ఈ పాపం పెద్దవాళ్ళు వెళ్తారు, వాళ్ళు నడవలేరు వెళ్ళలేరు, వాళ్ళకి మౌంట్ కైలాష్ ఎందుకు చెప్పండి? అసలు మౌంట్ కైలాష్ అక్కడ లేదు. నిజం చెప్తున్నా నేను, దీనికి ప్రమాణం కూడా చెప్తా మీకు. భగవాన్ రమణ మహర్షి గారు అందరికీ తెలుసు కదా. మనకి చాలా
పడికట్టు పదాలు ఉన్నాయి. కాశీలో పోతే మోక్షం, కాశీలో పోతే మోక్షం, ఏదో భజన చేసినట్టు చేస్తూ ఉంటారు అందరూ. పైగా మన వాళ్ళు చాలా వృద్ధాప్యం వచ్చిన తర్వాత పోయి కాశీలో ఉంటారు, అక్కడ వస్తే మోక్షం వస్తుందని. ఇది విన్నాడు కూడా తలకాయ నొప్పి వచ్చింది. ఎందుకు దగ్గర కాశీలో పోతే మోక్షం అంటే నేను మాత్రం ఇక్కడ ఉంటాం ఎందుకు, ఆ కాశీలోనే పోతుంది కదా గోళ, మనకు కావాల్సిన మోక్షం కదా, అదంటే ఏందో తెలియదు మళ్ళీ మోక్షం అంటే అని. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రతివాడు కన్ఫ్యూజనే, ప్రతివాడు అపస్మారుడే. కాస్త బ్రహ్మాండమైన స్పృహలో ఉన్నవాడు రమణ మహర్షి గారు కనిపిస్తున్నాడు. ఈ వీళ్ళని అడిగితే ఏదో చెత్త చెప్తారు, లాభం లేదని పోయి ఆయన అడిగాడు. స్వామి నమస్కారం, ఆయనతో పరిచయం ఉందిలేండి, చాలా కాలం వెళ్తున్నాడు వస్తున్నాడు. ఏమంటే కాశీలో పోతే మోక్షం అంటే నిజమేనా అని అడిగాడు. రమణ మహర్షి గారు ఎంత పెద్ద ప్రశ్న ఇంత సమాధానం చెప్తాడు ఆయన అన్నారు అవును అన్నాడు. ఈయన గుండె బయలుపోయింది. ఈయన ఇట్లా చెప్పే మనిషి కాదే, ఈయన ఏమడిగినా నేనెవరు అంటాడు, ఈసారి అవునని చెప్పాడు అని కొంచెంసేపు తటపటాయించి సమాధానం పడలా ఆయన. ఏమండి కాశీ అంటే ఇదేనా అన్నాడు. ఇది కాకపోతే ఇంకో కాశీ ఎక్కడుందిరా అని అడిగాడు. అర్థమైందా? కాశీ అంటే ఏంటో తెలుసా అండి? ఏంటది? కాశీ అనే పదానికి దేహం కాదు సార్, కాశీ అనే పదానికి అసలైన అర్థం వెలుగు అని. ప్రకాశము నుంచి వచ్చింది కాశీ. కాశీ అంటే వెలుగు. వెలుగు అంటే జ్ఞానం అండి. ఏమో ఈ పదం మాట్లాడి నాకు ఈ మధ్య భయం వస్తుంది, ప్రతివాడు జ్ఞానం అన్నాడు. అదేమిటో జ్ఞానం అంటే ఏంటో తెలుసా అండి? సింపుల్గా మనందరికీ అర్థం అవడం కోసం క్లారిటీ ఉంటే జ్ఞానం, క్లారిటీ లేకపోతే అజ్ఞానం. అజ్ఞానం అంటే అపస్మారం అంటే దక్షిణామూర్తి కాలు కింద తొక్కి పెట్టాడు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా అండి? సింబాలిజం. అపస్మారాన్ని, అజ్ఞానాన్ని, ఈ కన్ఫ్యూజన్ని ఎప్పుడైతే మనం కాలు కింద తొక్కుతామో అప్పుడే నువ్వు దక్షిణామూర్తిలాగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం దక్షిణామూర్తయే నమః అని ఒక పద్యం చెప్తాం. ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం లేకుండా ఇది చాలా తప్పించుకునే మాట అండి. నేను చెప్పరా మాట, ఎందుకో చెప్పంటారా? ఆ మహానుభావుడి అనుగ్రహం ఎప్పుడు ఉంది. అసలు ఈ పిచ్చి మాటలు ఇవన్నీ కూడా మనం ఆడతాం. ఆ భగవానుడు అనుగ్రహం ఉంటేనండి అంతా జరుగుతుందండి. ఆ భగవాను అనుగ్రహం ఉందండి, మనం తయారుగా లేము దాన్ని తీసుకోవడానికి. సూర్య భగవానుడు అన్నా సరే ఒక 12 గంటలు ఉంటే 12 గంటలు పోతాడేమో. ఈ సృష్టి మొత్తము కూడా ఆ యొక్క దివ్య చైతన్య స్వరూపం యొక్క అనుగ్రహమే. మనం స్వార్థంతో, అజ్ఞానం చేత, మనకి తెలియక కన్ఫ్యూజన్లో పిచ్చి పిచ్చి మార్గాలని పోయి ఏవో పడికట్టు పదాలు తెచ్చుకొని పెట్టుకున్నాం. కాదు, సాయిబాబా అడుగుతున్నారు, మిత్రమా నువ్వు సిద్ధంగా లేకపోతే నేనేం చేస్తాను రా నాయన. నేను సిద్ధంగా లేనా స్వామి? ఉన్నావురా. సిద్ధంగా ఉండటం అంటే ఏంటండి? చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సిద్ధంగా ఉండటం అంటే ఏంటో తెలుసా అండి? ఏదో కాదు, నీ జీవితంలో, నీ అనుభవంలో ఉన్నదాన్నే నువ్వు నమ్మలేకుండా ఉన్నావు. ఈ అంతకన్నా పరమ అజ్ఞానం మరొకట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వన్ పాయింట్. ఏంటో తెలుసా అండి? ఏ పుస్తకాల్లో రాసిందో, ఏ దేవుణ్ణో, ఏ గురువునో నమ్మటం కాదండి. మన జీవితంలో మనకి నిత్యం అనుభవంలో ఉన్నదాన్నే మనం నమ్మలేకుండా ఉన్నాం. ఏదైనా మీరు పచ్చిబూతుగా ఉంది కదా, మేము వింటున్నాం కాబట్టి మీరు ఏదైనా చెప్తున్నారా అంటారేమో, మీకు కళ్ళకు చూపిస్తా. ఇప్పుడు మనందరి నమ్మకం ఏంటి చెప్పండి? నాకు బోల్డ్ నమ్మకంలో అండి. మీరు ఒక నమ్మకం చెప్పండి, మేమేం చెప్తామంటారు? నేను చెప్తాను మనందరికీ ఏం నమ్మకం ఉందంటే, మనందరికీ చాలా ప్రగాఢంగా ఒక నమ్మకం ఉందండి. ఈ ప్రపంచంలో సుఖం ఉన్నది అనే నమ్మకం ఉందా లేదా? ఉందా? నిజం చెప్పాలి. అందరికీ ఖచ్చితంగా ఈ ప్రపంచంలో నేను కనుక డబ్బు సంపాదిస్తే సుఖపడతా, మంచి అందమైన భార్య వస్తే నేను సుఖపడతా, నేను వృద్ధుని అయిపోతే మా అబ్బాయికి అందమైన భార్య రావాలి, ఎందుకంటే వీడంటే సుఖపడి చావాలి, వాడు సుఖపడాలట. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అంటే నేను సుఖపడతా అని ఉంటుందా ఉండదా? అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి రామకృష్ణ మన రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమంటే మాయ అంటారు ఏంటండి అని. మాయ అంటే ఏమిటి? ప్రతివాడు మాయా మాయా మాయ అంటుంటాడు కదా, ఆ మాయని ఛేదిస్తే మాకు ఆనందం అంటారు కదా. అసలు ఆ మాయ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఛేదించాలి, దాని గురించి కాస్త చెప్పండి స్వామి, మీరు తప్ప చెప్పే దిక్కు లేదని కూర్చున్నాడు.
ఆయన ఏం మాట్లాడాల. సహజంగా 190% రమణ మహర్షి గారి ప్రశ్నలు సమాధానం చెప్పరు. ఆయన గమ్మున కూర్చుంటారు. ఆయన ఇది జరిగిందండి, ఇది కథ కాదు. అడిగిన వాడు అక్కడే ఉన్నాడు, మిగతా భక్తులంతా అక్కడే ఉన్నారు. ఈలోపు సర్వేపల్లి రాధాకృష్ణ గారు గబగబా వచ్చేసారు. మంచి పొజిషన్లో ఉన్నారు కదా ఆయన. ఆయన రాగానే జనమంతా బొల్లు మన ఊళ్ళో వాళ్ళందరూ మొత్తం జొరబడ్డారు లోపలికి. సరే ఆయన ఎందుకు వచ్చారు? రమణ మహర్షి గారు చూడటానికి వచ్చారు. ఆయన నమస్కారం చేసుకున్నారు. ఆయన బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఆయనతో పాటు మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు మాత్రం అక్కడే ఉన్నాడు. అది దానికన్నా గొప్ప మాయ ఏంటంటే మనం బ్రతుకుతున్న మాయ చూడండి. మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో సుఖం లేదని. తెలుసా? ఏమది? దాన్ని మించిన అపస్మానం ఏముందో చెప్పండి నాకు. ఎందుకు చెప్తున్నాను ఆ విషయం అంటే, మనం అలసిపోతున్నాం తల్లి. మనం అలసిపోతున్నాం. పరిగెత్తి 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 గమ్యం లేని మార్గంలో పరిగెడుతున్నాం. మహాత్ములంతా చెప్తున్నారు సాయిబాబాతో సహా, ఎక్కడికి పరిగెడుతున్నావురా? దేనికోసం పరిగెడుతున్నావు? ఏముందని పరిగెడుతున్నావు? ఎవడన్నా సరే 10 లక్షలు ఉంటే ఈ బ్యాంకులో పెడతానని వెళ్ళాడు అనుకోండి, ఆ బ్యాంక్ దివాలా తీసుకుంటే ఎవడన్నా పెడతాడండి? మరి మనం ఎందుకు పెడుతున్నాం? మేము ఎక్కడ పెట్టామండి అంటారేమో. ముగిసిపోయే జీవితం దివాలా తీసేది కాదా? ఏ జీవితం ముగియదు చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. తెలుసా? ఇది వాస్తవం కదా. ఈ ముగిసిపోయే జీవితంలో నువ్వు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నావు? మన ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆదుర్దా పడుతున్నాం, కంగారు పడుతున్నాం, దేనికో తెలియదు. పరిగెడుతున్నాం 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 పరిగెడుతున్నాం. ఈ పరుగులోనే జీవితాన్ని ముగిస్తున్నాం. మహాత్ములు చూసి నవ్వు అంటున్నారు, అక్కడ ఏం లేదురా, దానికోసం నువ్వెందుకు పరిగెడుతున్నావు? నాకు కానీ ఈ ప్రపంచంలో ఆనందం వస్తుందనేటువంటి భావం చాలా గట్టిగా ఉంది. ఇది మాయ అండి. సర్వేపల్లి రాధాకృష్ణ వెనకాల పోయినా ముందు పోయినా మనకి సంబంధం లేదు. మనం బ్రతుకుతున్న మాయ ఏంటంటే, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో వస్తుంది రాదని అందరికీ తెలుసు, వచ్చినా వీడుండడం తెలుసు, కానీ పరిగెడుతున్నాం. పరిగెత్తే వ్యక్తికి ఎక్కడైనా ప్రశాంతత, ఆనందం, మనశ్శాంతి వస్తుందండి? ఈ పరిగెత్తడం ఎక్కడి దాకా పరిగెడుతున్నాడు? కొడుకు వాడి కొడుకు. ఇంకా వీడు మనశ్శాంతి ఎట్లా పోతాడు చెప్పండి? ఇవన్నీ పెట్టుకొని ఏ క్షేత్రం పోయినా, ఏ పూజలు చేసినా, ఏ గురువు దగ్గరికి పోయినా వీడు ఎట్లా మనశ్శాంతిగా ఉంటాడు? సింపుల్ పాయింట్. ఉంటాడా? ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నామా అంటే, ఇది వినడానికి కొంత నిరాశగా ఉంటుంది, ఆశాజనకంగా ఉండదు కదా. భగవద్గీత అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు లాస్ట్ ఒక మాట అన్నాడండి. భగవద్గీతలో ఎవరైనా సరే భగవద్గీత ఓపెన్ చేసి చూసుకోవచ్చు. భగవద్గీతలో పద్యాల శ్లోకాలు నాకు తెలియదు. లాస్ట్ అర్జునుడు చెప్పిన మాట మాత్రం నాకు బాగా తెలుసు. ఏం చెప్పాడు తెలుసా అండి? నాకు మోహం నశించింది కృష్ణ. ఏమైంది? కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత విని నాకు మోహం పూర్తిగా నశించిపోయింది కృష్ణ. నేను కార్యోన్ముఖుడిని అవుతున్నాను. ఏం చేయమంటావో చెప్పు, గాంధీవం తీసుకుంటున్నారు కృష్ణ, ఇక ఆలోచనే లేదు అని విజృంభిస్తాడండి అర్జునుడు. ఇది కావాలి మనకి. మీ జీవితం, నా జీవితం పూర్తిగా దేని చేత బంధించబడి ఉందో తెలుసా అండి? మోహం చేత. అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, ఇక్కడికి పోతే వస్తుంది, అక్కడికి పోతే వస్తుంది. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఏమీ లేదు, రాదు. అంటే ఇంత గట్టిగా చెప్పారంటే మరి దీనివల్ల ప్రయోజనం ఇది గనక తెలిస్తే యూ విల్ సిట్ కామ్, ప్రశాంతంగా కూర్చుంటాం. మనసు కుదుటపడుతుందండి మనిషికి. అక్కడి నుంచి ఆనందమైనటువంటి జీవితం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది అంత నచ్చదు, ఇది మనసు తీసుకోదు. కాబట్టి
సైంటిఫిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సైన్స్ పరంగా ఒక మనిషి ప్రశాంతంగా ఆనందంగా ఎలా బ్రతకాలి అనేటువంటిది వాళ్ళ టాపిక్ కాబట్టి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి మనిషి జీవితంలో ఇది మనిషికి మార్పు ఉండదండి, ప్రతి వాళ్ళకి ఉండేటువంటిదే. మన దుఃఖానికి కానీ భయానికి కానీ కష్టానికి కానీ కారణం ఏంటంటే కోరికలని చెప్తున్నాం కానీ మనం ఆ కోరికను వదలలేకపోతున్నాం. చూడండి, ఆ కోరికకి కారణం అజ్ఞానం అని మనం చెప్తాం కానీ అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు జ్ఞానం అంటే ఏంటంటే అని అడగాల్సి వస్తుంది. ఒక్క నిమిషం నేను చెప్తాను, ఒక అరగంట చెప్తాను, దాని తర్వాత మీరు ప్రశ్నలు ఏంటి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసాం మనం, కష్టమైన గ్రౌండ్ తప్పదు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన కష్టానికి భయానికి దుఃఖానికి క్రోధానికి ఇవన్నీ మన చెట్టుకి ఉన్నటువంటి కొమ్మలని చెప్పా కదా, మనకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. ఒక్కొక్క సమస్య నరకటం బెస్టా, ఈ సమస్యల మొదల్ని నరకటం బెస్టా? ఏమండి, మొదల్ని నరికేస్తే మొత్తం పీడాపోతుంది. సద్గురువు ఉన్నది అందుకోసమేనండి వాస్తవానికి, అంతేగాని మన దిక్కుమాల కోరికలు తీర్చడం కోసం కాదు. అవి తీరేవి కాదు, సద్గురువు కాదు. ఆయన తాత వచ్చినా కూడా మన కోరికలు తీర్చలేడు. ఎందుకంటే ఇవి వస్తూనే ఉంటాయి, ఆ నదిలో అలలు వచ్చినట్టు వస్తూనే ఉంటుంది. దానికి రాలా గురువులు. గురువు కానీ ఒక మహనీయుడు కానీ ఈ భూమి మీద జన్మించి చేసే మేలు ఏంటంటే, ఈ భవసాగరం అనేటువంటిది, ఈ యొక్క భయంకరమైన వృక్షం ఉంది చూసారా, భయం కోపం క్రోధం బాధ అవమానం ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మనిషిని పట్టి పీడిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకే ఒక చెట్టుకు వచ్చినటువంటి అనేక కొమ్మలు తప్ప వేరు కాదు. ఒక్కొక్క దాన్ని నరకడం కష్టం, దాన్ని మూలంలో నరికామనుకోండి మొత్తం వెళ్ళిపోతుంది కదా. వినటానికి చాలా సినిమాటిక్గా ఉంది, చాలా బాగుంది, అది ఎట్లా చెప్పండి స్వామి, మా ప్రాణం ఎందుకు తీస్తారంటారేమో, అక్కడికే వస్తున్నా. అంటే సెటిల్ చేసే వెళ్తూ ఉంటుంది, ఎంతమంది సెటిల్ చేసుకుంటా అనేది మీకు సంబంధించినట్టుది. మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహం. అంటే మన సమస్యపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపడానికి కానీ ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు ఆలజాలంగా హ్యాపీగా బ్రతకడానికి కానీ కారణం ఒకటే. ఏమిటది? మనస్సు. అవునా? అది తీసేసి ఇంకోటి ఏముందో చెప్పండి అమ్మా. ఇది చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. మనిషి ఆనందంగా ప్రశాంతంగా ఏది ఎట్లా, సాయిబాబా చెప్తారండి సచ్చరిత్రలో, ఒరే నీ శరీరం అక్కడ తగలబడుతున్న బండెడు కట్టెల మీద నువ్వు ఆనందంగా చూడగలిగిన స్థితి బ్రాహ్మీ స్థితి, అది కావాలరా బాబు. ఈ దిక్కుమాల కోరికలు తీరటం కాదు, ఇవి తీరేవి కాదు, చచ్చేవి కాదు. ఇంకోటి చెప్తున్నానండి, ఆ కోరికలు తీరినా ఒకటే తీరకపోయినా ఒకటే. ఎందుకో తెలుసా? తీరితే ఒరిగింది లేదు, తీరకపోతే పోయింది లేదు. ఎందుకంటే మనం అనుకున్న కోరికలు ఎన్నో తీరినాయి, మనం ఊహించిన కోరికలు కూడా ఎన్నో తీరినాయి, అయినా ఈ ఏడుపు మాత్రం పోలా. కాబట్టి విఘ్నులు ఆలోచించండి, దానివల్ల ఒరిగేది లేదు పోయేది లేదు. కోరికలు తీర్చడం అసలు పనికిమాల వ్యవహారం కాదా? ఏ కోరిక తీరితే నువ్వు ఆనందంగా ఉంటావని ప్రశ్నిస్తున్నా. ఏ కోరిక తీరినా కూడా నువ్వు ఆనందంగా ఉండలేవు. ఇంకా మాట్లాడితే తీసుకెళ్ళి మన ఇంద్ర పదవి ఇచ్చినా కూడా మనకు 300 క్వశ్చన్లు ఇంకా మిగిలే ఉంటాయి. అందుకోసమే దాన్ని సంసారము అన్నారు. సంసారం అంటే సంసరయితి, సాగుతూనే ఉంటుంది, దాని దుంపదే కాదు, సాగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని క్లోజ్ చేయడం అంటే ఎలాంటిదంటే, సముద్రంలో అలలాగిన తర్వాత నేను స్నానం చేస్తా అన్నట్టుంది. అది వగదగదు. దానికి మార్గం ఏంటో తెలుసా అండి? దక్షిణామూర్తయే నమః. ఆ అపస్మానాన్ని తీసుకొచ్చి కాలు కింద తొక్కు. అజ్ఞానం, దానికే అజ్ఞానం అన్నా, క్లారిటీ లేకపోవటం అన్నా, కన్ఫ్యూజన్ అన్నా 1,00,000 పేర్లు పెట్టండి దానికి. ఇవన్నీ సింబాలిజం అండి, సింబాలిజం. వాటి కూర్చొని పూజ చేస్తే పని కాదు. ఇప్పుడు మన జీవితంలో ఇన్ని దుఃఖాలకి కారణం ఏమిటది? మనస్సు. మనస్సు అనే కన్నా కూడా థాట్, ఆలోచన. మనస్సు అనే దానికి పెద్ద డెఫినేషన్ లేదు. ఆలోచన మనకు తెలుసు కదా, ఏమో అర్థమవుతుందా?
ఇంతకు మించినటువంటి బ్రహ్మ విద్య ఈ సృష్టిలో లేదమ్మా. మీరు ఎక్కడన్నా ఉందంటే తీసుకొని నేను పోతా అక్కడికి. అన్నీ వదిలి కూర్చున్నా. మన థాట్ అండి. దీన్ని కానీ జాగ్రత్తగా మనం పట్టుకోగలిగితే మనం సంసారాన్ని దాటేయచ్చు. ఆ గ్యారంటీ నాది. పట్టుకొని దాటకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే దాటం ఎలాగో తెలుసు కాబట్టి. పని చేస్తుంది గ్యారంటీ. మిగతా పని చేస్తే నాకు తెలియదు, పని చేయవు. ప్రతి మనిషి జీవితంలో మన యాక్షన్ ఉంది చూసారా, మన జీవితం, మనం ప్రతి చేసే పని యాక్షన్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది చెప్పండి? మనల్ని డ్రైవ్ చేసేది ఎవరండి? నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు, పుట్టింది మొదలు పుడకల మీదకి వెళ్ళే వరకు మనల్ని డిక్టేట్ చేసి నడిపించేది ఏంటి? థాట్. సచ్ ఎ పవర్ఫుల్ థింగ్ కాదా? ఒక్క ఆలోచనే మన జీవితాన్ని మొత్తం శాసిస్తున్నది కదా. దాని గురించి మనకేం తెలుసు? ఏమైనా తెలుసా దాని గురించి మనకి? అది ఎక్కడ పుడుతున్నది, ఎలా పుడుతున్నది, ఎలా పైకి వస్తున్నది, ఎలా నిలబడి నా జీవితాన్ని శాసించి భ్రష్టు పట్టిస్తున్నది, దాని గురించి మనకి ఏ విద్య లేదు. ఎంత దురదృష్టమో చూడండి. మనల్ని ఏది శాసిస్తున్నదో, మనల్ని ఏది కదిలిస్తున్నదో, మనల్ని అంటే ఈ ప్రపంచాన్ని కదిలించే ఒక ఆలోచన తాలూకా వివరం మనకి ఎవరికి ఇప్పటివరకు తెలియదు. కానీ సాయినాథుని యొక్క అనుగ్రహ విశేషం అనుకుంటాను. ఈ రోజున దాన్ని స్టెప్ బై స్టెప్ లాజికల్గా వెళ్ళి చూసి ఒక ధీరుడు, పురుషుడు అంటే వాడండి. పురుషుడు అంటే ఎవరంటే దాని పీక పట్టుకునేవాడు. ఇప్పుడు పాము ఉందనుకోండి, పామును అందరూ పట్టుకోలేరు. పట్టుకుంటారా? పామును పట్టుకోవడం కళ. దాన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే దొరుకుతుంది, అంతేనా? ఇది కూడా అంతే. దీన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? ఇన్నాళ్ళు మన జీవితాలను ఆడించేటువంటి ఆ థాట్ మనం చెప్పినట్టు ఆడుతాం. వింటానికి చాలా బాగుంది, అదేదో చెప్పేయండి అంటారేమో. చెప్తా. పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోవచ్చు, అసాధ్యమేం కాదు. ఒకళ్ళకి సాధ్యమైందంటే వేరే వాడికి కూడా సాధ్యం కదండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి పుడతా ఉంది? దీని పుట్టుక ఎక్కడ తెలియాలి కదమ్మా. అమ్మా కాదమ్మా, అవన్నీ మనకు అర్థం లేదు, తెలియదు మన మాటలు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటేనే మనకు తెలియదు. మైండ్ అంటే ఏంటి? అయితే ఇక్కడ ఒక చిన్న కాషన్ ఇస్తాం మీకు. ఎందుకంటే ఆ ప్యూర్ ఎసెన్స్, ఆ అమృతం అనేది కొద్దిసేపే ఉంటుంది. అది ఒడిసి పట్టుకోవడానికి మనం కరెక్ట్గా పాత్ర ఉండాలి. ఆ పాత్ర ఏంటో తెలుసా అమ్మా? మన మనస్సులో ఉన్న భావాలన్నీ తీసి పక్కన పెట్టాలి. మన ఆలోచనలు, మనకున్న అభిప్రాయాలు, మనకి ఇంతకుముందు విన్నవి, మనం కన్నవి, మనం నమ్మి చేసినవి, అవి కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకు పెట్టాలి సార్? డిస్టర్బ్ చేయటమే కాదు, అవి పెద్ద పనికి మాలేవి. ఎందుకో తెలుసా? అవి ఏవి నాకు ఉపయోగపడలేదు ఇంతవరకు. పడ్డాయా? నా నమ్మకాలు పనికిరాలా, నా ఉద్దేశాలు పనికిరాలా, నా అభిప్రాయాలు పనికిరాలా, నేను చేసిన ప్రాక్టీసులు ఏది పనికిరాలా. పనికొస్తే పెట్టుకోండి. పనికొస్తే ఈ సత్సంగం ఎందుకు? అవి ఏవి కూడా నన్ను గట్టున పడేలా. అర్థమైందండి? ఆ పనికి మాలవి మాత్రం మనకెందుకు? కాసేపు పక్కన పెట్టండి. మీకు అందంగా ఉంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు భుజాన్ని వేసుకొని పోవచ్చు. అది ఎక్కడికి పో, అంత తొందర కూడా వదలవు. అది దీన్ని పట్టుకుంటే తప్ప తగలపడదండి. అదేం చిన్నదేం కాదు, అంత తేలికేం పోదమ్మా. ఇప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాడు బతికున్నాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే 5 సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తుంటాయండి. అంతేగా? ఏ ఒక్క సెన్స్ ఆర్గాన్ పనిచేయకుండా హాస్పిటల్లో చేర్చాలి. అది పనిచేస్తే వెనక్కి, లేకపోతే డైరెక్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన లైఫ్ మొత్తం కూడా, మన లైఫ్ బిగినింగ్ ఎక్కడ ఉంటుందంటే సెన్సెస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏమండి? ఆ సెన్సెస్ నుంచి కూడా డేటా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటుంది. ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈ పాయింట్ తీసుకుంటే నేను జీవితంలో ప్రశాంతంగా బ్రతకగలను, ఆ దుఃఖానికి నాకు కొంచెం గ్యాప్ని తీసుకురాగలను, అంతవరకు చెప్తాను నేను. ఈ సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చేటువంటి డేటా కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూ ఉంటుందండి. ఏంటది? కళ్ళు చూస్తూ ఉంటాయి, దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది మళ్ళీ చూడాలి, ఇది మళ్ళీ చూడకూడదు, ఇదంతా. ఇట్లా 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చేటువంటి డేటా కంటిన్యూస్గా ఇంతవరకు సృష్టిలో అంత బీభత్సంగా రికార్డ్ చేయగలిగిన కంప్యూటర్ లేదండి.
ప్రతి మనిషికి బిల్ట్ ఇన్ కెపాసిటీ ఇది, భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది, కళ్ళ నుంచి, చెవుల నుంచి, ముక్కు నుంచి, నోరు నుంచి, స్పర్శ నుంచి, ప్రతిదీ వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్, మన ఎఫర్ట్ లేకుండా కంటిన్యూస్గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ మిషనరీ అండి ఇది. ఎవరికి సాధ్యం ఇది తయారు చేయటం? ఇంత ఇది జరుగుతున్నది మనకి. ఇదంతా ఏం చేస్తూ ఉందంటే మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది, టక 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 రికార్డ్ అవుతూ ఉంటుంది. దాని ప్రాసెసింగ్ స్పీడ్ కూడా ఊహించలేం. అసలు అటువంటి మిషనరీ ఇంతవరకు సృష్టిలో లేదు. మనకి ఏదన్నా ఒకటి చూడంగానే పలానా వారిని చూసాను, రత్నాజీ గారిని, నేను ఎంతోమందిని చూస్తుంటా, టక్కుమని ఆ మనిషిని కలెక్ట్ చేసి ఇది రత్నాజీ అని రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఎంత స్పీడ్ అంటే అసలు అది టైం లేదు అక్కడ. అంత అద్భుతంగా స్టోర్ చేస్తూ ఉంటుంది. అవునా కదా? మనందరి ఎక్స్పీరియన్స్ ఇది. ఈ స్టోర్ చేసి 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 ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం స్టోర్ చేసి దాని లోపల మనకి ఇష్టమైన ఉంటాయి, ఇష్టం లేని ఉంటాయి, అసహించుకునే ఉంటాయి, ప్రేమ ఉంటాయి, అన్ని రకాలు స్టోర్ అవుతూ ఉంటాయి కదా. ఎట్లా? ఇన్వాలంటరీగా స్టోర్ అవుతుంటాయి. అవునమ్మా? ఆ స్టోర్ అయిన డేటా ఉంటుంది కదండి, ఆ స్టోర్ అయిన డేటా నుంచి ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్క 5 minutes కాన్సన్ట్రేట్ చేయండి చాలు. ఇది అర్థమైతే బయటపడతారు, లేదంటే నష్టం అనేది ఎక్కడున్నా అక్కడే ఉంటాం. అలా గడిచిపోతుంది జీవితం. ఇంతవరకు తేలిగ్గా ఉంది కదా. ఏదైతే మనకు అది ఉందో దానంతా మెమరీ అంటామండి మనం. ఇట్స్ అ హ్యూమన్ మెమరీ. ఆ మెమరీ ఒక యాక్షన్కి, అంటే బయట జరిగేటువంటి ఒక యాక్షన్కి ఏమవుతుంది? రియాక్ట్ అవుతుందా లేదా? ఎలా? రత్నాజీ మనోడు, రావా రత్నాజీ ఎలా ఉన్నావు? వెంకటేశ్వరరావు ఈడ దరిద్రుడు, వాడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు? అయిపోయింది, సెకండ్లో అయిపోతుంది. అమ్మో ఏం వస్తూ ఉంది మళ్ళీ. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఒక బయట జరిగే యాక్షన్కి నీ దగ్గరున్న డేటా జరిగేటువంటి రియాక్షనే నీ థాట్. అర్థమవుతుందమ్మా? మన అవమాన భారాలు, మన భయాలు, మన దుఃఖం దెబ్బకి వెళ్ళిపోతాయి చాలు మీకు. కానీ ఇది అర్థమైతే నేను చెప్పడానికి అది మీకే తెలుస్తుంది. ఈ రెస్పాన్స్ కదా ఎంత అర్థమవుతుందా నీకు? మన బ్రెయిన్లో రికార్డ్ చేసినటువంటి రికార్డు తాలూకా రెస్పాన్సే థాట్ అండి. థాట్ రూపంలో రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? ఆ థాట్ యాక్షన్ చేస్తూ ఉంది. అవునా? ఆ యాక్షన్ తాలూకా రిజల్ట్ మళ్ళీ స్టోర్ అవుతూ ఉంది. ఇది సైకిల్ ప్రాసెస్. అర్థమైంది కదా? ఫస్ట్ స్టోరేజ్ మొత్తం. అసలు స్టోరేజ్ లేదనుకోండి, మనకేదో ఇంజక్షన్ ఇచ్చారు, మనకేదో చేశారు, మన బ్రెయిన్ నుంచి మొత్తం స్టోరేజ్ పోయిందనుకోండి, ఇక్కడ కూర్చుంటాం. ఆడ అప్పారాలే సుబ్బారాలే ఎవడో వచ్చినా మనకు తెలియదు, నువ్వెవరంటే ఇటు చూస్తాం. అర్థమవుతుంది కదా? ఫస్ట్ సెక్షన్ ఏంటి? స్టోరేజ్, కలెక్టింగ్. ఈ కలెక్షన్ బేస్డ్ ఆన్ ది అవుట్ సైడ్ యాక్షన్ ఇట్ విల్ రియాక్ట్. ఆ రియాక్ట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ తీసుకుంది, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ స్టోర్ చేసింది. ఇది అర్థమైందమ్మా సైకిల్? ఇది స్టెప్ నెంబర్ 1. ఇది మన జీవితంలో ఉన్నది, దీనికేం పెద్ద విశేషం అక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్, ఇది మన నాలెడ్జ్ అండి. ఇది మన నాలెడ్జ్, అంతేగా. అది మనం ఏదైనా లెర్నింగ్ కావచ్చు, మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. దిస్ ఈజ్ అవర్ నాలెడ్జ్. హ్యూమన్ బీయింగ్ సంపాదించిన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎంత మనం తీసుకుంటున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా యాడ్ అవుతూనే ఉంది కదా. మనిషి చచ్చిపోయే వరకు యాడ్ అవుతూనే ఉంటుంది, లాస్ట్ స్టేజ్లో కూడా యాడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? ఎప్పటికీ ఈ స్టోరేజ్ పూర్ణం కాదు. ఇట్స్ నాట్ ఇన్ఫైనైట్, కంప్లీట్ కాదండి. మీకు అర్థమవుతుందా? ఈ స్టోరేజ్ అనేది ఎప్పటికీ కూడా కంప్లీట్నెస్ లేదు. ఇట్ ఈజ్ ఇన్కంప్లీట్. వై? బికాస్ యు ఆర్ కీప్ ఆన్ యాడింగ్. ఇప్పుడు గ్లాసులో వాటర్ ఉందమ్మా, వాటర్ పోసా, ఇంకా ఖాళీ ఉంది, పోస్తున్నా అంటే గ్లాస్ ఫుల్ అయినట్టే కదా. నో డోంట్ గో డిఫరెంట్ వే, ఫాలో దిస్ ప్లీజ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పోరింగ్ డేటా, అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? మనకున్న నాలెడ్జ్ ఎప్పుడు కూడా పూర్ణత్వం కాదు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్ నాలెడ్జ్. దేర్ ఈజ్ నో కంప్లీట్ నాలెడ్జ్. ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా హ్యూమన్ నాలెడ్జ్ కెన్ నెవర్ బి కంప్లీట్. ఏ సైంటిస్ట్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా, మన జీవితమైనా, ఎవరి జీవితమైనా ఇంతే. ఇది స్టెప్ నెంబర్ 2. ఫస్ట్ ఇదేంటి?
మెకానిజం, ద వే వి వర్క్, దిస్ ఈజ్ అవర్ లైఫ్. ప్లస్ ఏ డేటాను బేస్ చేసుకొని నేను వర్క్ చేస్తున్నానో అది ఎప్పటికీ కూడా ఇన్కంప్లీటే, కంప్లీట్ కాదు అది. ఇప్పుడు ఆలోచించండి, మన థాట్కి బేస్ ఏంటి? నా నాలెడ్జ్. అవునా? నా నాలెడ్జ్ కంప్లీట్ కానప్పుడు ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వచ్చే థాట్ ఎప్పటికీ కూడా ఇన్కంప్లీటే కానీ కంప్లీట్ కాదు. స్టెప్ నెంబర్ 3. ఫస్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రియాక్షన్. ఈ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్, ఎప్పటికీ కంప్లీట్నెస్ లేదండి దీనికి. ఈ ఇన్కంప్లీట్నెస్ నాలెడ్జ్ ఏమవుతా ఉందంటే, నా థాట్ పుట్టడానికి ఇది మదర్, ఈ ప్లేస్ నుంచే నా థాట్ పుడుతుంది, ఇది పోతే నా థాటే లేదు అసలు. కాబట్టి దాని నుంచి వచ్చే థాట్ ఏ నాటికి కూడా కంప్లీట్ కాలేదు. అనంతం కాదు ఇది, అంతమైపోతూ ఉంటుంది, మళ్ళీ ముక్కలైపోతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందండి, మన జీవితం మొత్తం థాట్ మీద బేస్ చేసుకొని ఉంది కదా. ఆ థాట్ లిమిటెడ్ కదా. ఆ లిమిటెడ్ అయిన థాట్ నాకు అన్లిమిటెడ్ అయినటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? నా థాట్ ఎప్పుడైతే పూర్ణత్వం లిమిటెడ్ అయిపోయిందో, కానీ మనందరం కోరుకుంది ఏంటి? పెరెనియల్ హ్యాపీనెస్, ఎక్కడా కూడా దుఃఖస్పర్శ లేనటువంటి ప్రశాంతమైన ఆనందమైన జీవితం కదా. అది ఈ థాట్కి ఇచ్చే కెపాసిటీ లేదు. ఉందమ్మా? ఇప్పుడు అట్లీస్ట్ మనం ఎందుకు బాధపడుతున్నామో మనకు తెలుసు. అర్థమవుతుందా? ఏం సార్? నౌ వి నో వెరీ క్లియర్లీ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్. ఈ సఫరింగ్ ఎటర్నల్గా ఉంది, దీనికి ఎక్కడ కంప్లీషన్ లేదు. ఎందుకని? ద హోల్ లైఫ్ ఆఫ్ అస్, నా లైఫ్ మొత్తం దేంతో డిక్టేట్ చేయబడింది? ఇన్కంప్లీట్ అయిన థాట్ డిక్టేట్ చేస్తాం సార్ మన లైఫ్ని. దేవుడు కాదు, ఇంకోటి కాదు. దేవుడు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న భావాలు. యాక్చువల్గా లాజికల్గా మన ఎక్స్పీరియన్స్లో ఉంది ఏంటంటే, మీ లైఫ్, నా లైఫ్, ఈ సృష్టిలో ఉన్న మానవులు, జంతువులు, సర్వ జీవుల యొక్క జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నది థాట్. ఆ థాట్కి కంప్లీట్నెస్ లేకపోవటం వల్ల ఏది కూడా పూర్ణ ఆనందంగా ఉండలేకపోతా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా? దెన్ వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి? చేయలేరు. యూ కెన్ నెవర్ కంట్రోల్ యువర్ థాట్. ఇక్కడి నుంచి మొదలైందండి మనకి. అది ఇంపాసిబుల్ తల్లి. ఎవరన్నా సాధించారు థాట్లెస్ స్టేట్? మాటల్లో తప్ప. ఇది వీడి ఆశ, వాస్తవం ఇది. ఇది చెప్పంగానే మనం ఏం చేస్తామంటే, ఇక 1000 లక్ష రకాల జానాలు ఉన్నాయి. గాలి పీల్చే వదల మన ఒకడు, ఎక్కడో చోటు మన ఇంకొకళ్ళు. అంటే నేను తక్కువ చేయట్లేదండి, ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుందమ్మా. దాన్ని నేను డిస్కౌంట్ చేయటంలా. ఎందుకో చెప్పమంటారా? విజ్ఞాన భైరవ తంత్రం అనే ఒక పుస్తకం ఉంది. అదేంటో తెలుసా మీకు? కాశ్మీర్ శైవిజంలో ఈశ్వరుడు పార్వతీ అమ్మవారికి 112 రకాల ధ్యాన పద్ధతులను బోధించాడు. వాటిల్లో లేని ధ్యానం ఈ సృష్టిలో లేదు అసలు. నేను విన్నా కొన్ని. వాటిల్లో ఉన్నదే గాలి పీల్చి వదలమని. ఈ బుద్ధుడు ఎవరు చెప్పినా సరే దాంట్లో అని చెప్పాల్సిందే, వేరేది లేదు. కొన్ని సత్యాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటేనంటే ఒక్కసారి ఆ అమృతాన్ని చూస్తే మీకు భయం ఉండదండి అసలు. ఇప్పుడు మనకు ఒక సత్యం అయితే అర్థమైంది, మనం ఎవరిని నిందించకర్లా. మనకి ఇది అర్థం కాక మనం ఏం చేస్తామంటే, అంతా కథ, జన్మ కర్మ అండి. ఏమిటి కర్మ? దానిలో పోతే బయటికి రాలేం. నేను అందుకని ఆ పక్కవన్నీ తప్పుకొని తొందరగా మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళాలని చూస్తున్నా. అంటే దిస్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మిగతావన్నీ మనం చాలా ఆలోచించవచ్చు, ప్రశాంతంగా కూర్చొని. ఇది సత్సంగం అనేది 1 గంట 2 గంటల్లో ఏది కాదండి. ఇది అవుతుందా? కాకపోతే ఈ సమయంలో పాపం నేను ఏమన్నా మీకు సహాయం చేయగలనో ఒక ఆలోచన అంతే. దానికి ప్రధానంగా ఉండాల్సింది అంటే, నేను సంతోషంగా ఉండాలి. ముందు నేను ఏడుస్తుంటే మీకేం సహాయం చేస్తాను? నేను గోతిలో ఉన్నాడు ఎట్లా ఆగుతాడు? నేను బయట ఉండాలి. కనీసం నేను బయట ఉండాలనడానికి కారణాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి, నన్ను తెలిసిన వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచమంతా దేనికోసం పరిగెడతా ఉందో అక్కడ లేదని పరిగెత్తకుండా కూర్చొని ధైర్యంగా మాట్లాడుతున్నా. కాబట్టి ఆ అధికారం ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడండి చేయనట్టు పిచ్చి
నయవంచన పనులు అంటే ఆత్మవంచన అంటారు, నయవంచన కాదు, ఆత్మవంచన పనులు నేను చేయను. అర్థమవుతుంది తల్లి? ఆ మార్గం ఉన్నదమ్మా, కాబట్టే చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందండి? ప్రతి జీవి యొక్క జీవితాన్ని కండక్ట్ చేస్తున్నది కర్మ కాదు, థాట్. ఇది అర్థం కాక ఇదంతా చెప్తే ఎవరికి అర్థం కాబట్టి ఇప్పుడు కాదు ఆయన ఇప్పుడు నేనేం చేయలేదు సార్ అంటాడు. అడుగుపోతే కాదు, నేను ఎక్కడ చేశానంటే వాడు పుట్టిందే మొన్న ఆ గత జన్మలో చేశాడండి అంటాడు. అది బిగ్ డిస్కషన్. దట్ ఈజ్ ఆల్సో సైంటిఫికల్లీ మనం చూడొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, థాట్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ థాట్ పుట్టుక స్థానమైనటువంటి నాలెడ్జ్ చాలా పర్మనెంట్, చాలా పరిమితమైనటువంటిది. ఆ పరిమితం నుంచి పుట్టేది నీకు పరిపూర్ణతని ఎప్పటికీ ఇవ్వలేదు అనేసరికి ఏమన్నారంటే అర్థమైందండి, ఇప్పుడు థాట్ సమస్య మాకు బాగుంది, మరి ఈ థాట్ని కంట్రోల్ చేయాలంటే థాట్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అసలు థాట్ లేకుండా చేస్తే నువ్వెట్ట బతుకుతావు? ఇప్పుడు కారు నడపాలంటే కావాలి కదండి థాట్, అవునా కదా? ఇప్పుడు ఈ ఫ్యాన్ తయారు చేయాలంటే థాట్ కావాలి కదా? ఏ పని చేయాలన్నా మనకు థాట్ కావాలి. ఒకళ్ళు అన్నారు, ఏమంటే అసలు ఆ స్టోరేజ్ మెకానిజమే లేకపోతే బాగుంటుంది కదా అన్నాడు. అరే ఆ స్టోరేజ్ మెకానిజమే లేకపోతే నీ భార్య ఎవరు నీకు తెలియదు, నీ బ్యాంక్ అకౌంట్ తెలియదు. అర్థమవుతుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మన లైఫ్ ఇది. ఇక్కడ సమస్య చెప్తాను వినండి జాగ్రత్తగా. ఈ స్టోరేజ్ మెకానిజం ఉంది కదా, దీనిలో మనం అర్థం చేసుకోవడం కోసం 2 భాగాలు చేయొచ్చండి. స్కిల్ సెట్కి సంబంధించిన యొక్క స్టోరేజ్లో నాకేం బాధ లేదు, ఉందా? ఇప్పుడు ఇది ఎలా పెట్టాలి, ఎలా మాట్లాడాలి, కార్ ఎలా డ్రైవ్ చేయాలి, వీటిలో బాధే ఉందండి, ఉందా? లేదు కదా. ఆ స్టోరేజ్ కావాలి, లేకపోతే నేను ఇంటికి పోలేను. ఆ స్టోరేజ్ భగవంతుడు ఎందుకు పెట్టాడంటే నీ బేసిక్ సర్వైవల్ ఆ స్టోరేజ్ మీద ఆధారపడి ఉంది. అది లేకపోతే నువ్వు బ్రతకలేవు. అసలు మనిషి జీవితమే లేదు. మనిషి జీవితం ఏంటండి? పక్షి జీవితం కూడా లేదు. మనం మనుషులు అయితే చాలా గొప్ప అనుకుంటున్నాం, మనకన్నా గొప్పవి. మనకి జీపీఎస్ ఉంటేనే పోయి సముద్రంలాగా పోతున్నారు ఒకసారి కార్లు తీసుకొని. పక్షులు దేశ విదేశాలు ఎగురుకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి టైంకి అవి ఏం జీపీఎస్ అండి, వాటి మేధస్సు ఏం మేధస్సు? ఇదో అహంకారం మనిషికి, నేను చాలా మేధావిని. ఏమీ కాదు, ఏదో భోజనం చేయడం కోసం నానా చావు వస్తున్నాడు మనిషి. ఆలజాలంగా పక్షులు బ్రతికేస్తున్నాయండి. ఇక్కడ ఎవరు, అది వేరే డిస్కషన్ అటు పోకుండా ఈ థాట్ని మనం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఒక విషయం అయితే అర్థమైందండి. నా దుఃఖానికి, భయానికి, బాధకి, కష్టానికి అన్నిటికీ నా థాట్ కారణం కదా. నాకు స్కిల్కి సంబంధించిన థాట్ నాకేం ప్రాబ్లం లేదండి. నాకు సంబంధించిన స్టోరేజ్ ఎందుకు చూసారా? సపోజ్ ఇప్పుడు రత్నాజీ గారు వచ్చారు, సార్ రండి సార్ అన్నారు. పాపం గృహస్థులు రండి లోపలికి తీసుకెళ్లారు. అప్పుడేంటి, ఒక పాజిటివ్ థాట్ పడుతుంది కదా. డ్రైవింగ్ నేర్చుకోవడం కష్టం కాదమ్మా, ఆ డ్రైవింగ్ చేసే థాట్, ఆ నాలెడ్జ్ కష్టం కాదు. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవడో ఒకడు ఎదురొస్తాడు అడ్డదిడ్డంగా. నాకు సంబంధించిన ఆలోచన అంటే నేను ఎంత తేలిగ్గా చెప్తే మీకు అర్థమవుతుందా? నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ కరెక్ట్ వర్డ్స్. స్కిల్ సెట్కి సంబంధించిన థాట్తో నాకు ప్రాబ్లం లేదమ్మా. నాకు సంబంధించిన ఆలోచనతోనే నా సమస్య అంతా. మీకు అర్థమైందా? అంటే నాకు సంబంధించిన అంటే నా గౌరవం, నా ప్రతిభ, నేను, నా గొప్పతనం, నేను ఎంత గొప్పవాడినో, వీళ్ళందరూ నన్ను గుర్తించాలి, ఈ నా 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 ఆలోచన చూసారా, అది మనల్ని చంపేది. దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా, మీకు అర్థమవుతే బాగా తెలుస్తుంది. ఇప్పుడు వారు నన్ను గౌరవిస్తారు అనే భావనను చూసారా, అది నా దుఃఖానికి హేతు అండి. కొంచెం నాతో పాటు నడిచేదానికి ప్రయత్నం చేయండి. నాకు సంబంధించినటువంటి భావన, నాకు సంబంధించిన ఏ రకమైనటువంటి భావన అయినా కూడా నా దుఃఖానికి హేతువ. ఎలా? నేను బాగా విఘ్నత కలిగిన వాడిని, ఇది నాకు సంబంధించిన భావం కదండి, అది ఖచ్చితంగా నన్ను ఏడిపించి తీరుతుందండి. నేను బాగా ధనం ఉన్నవాడిని అనే ఆలోచన, ధనం ఉండటం తప్పు కాదమ్మా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ధనం ఉంటే నాకు సహాయం కదా, నేను ఏదైనా కావాలంటే కొనుక్కుంటా, హ్యాపీగా ఉంటా. కానీ నాకు ధనం ఉన్నదని ఒక ఆలోచన వచ్చింది చూసారా, అది ఏం చేస్తుందంటే అది ఎవడెవడికి చూపించేదాకా నిద్రపోయి సావదు.
అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో 36 రకాల వంటలు చేసి పెట్టడం అందుకోసమే తినే ఓపిక లేదు, దాన్ని తిని హరాయించుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకు పెడుతున్నావురా అంటే నా యొక్క డబ్బును అక్కడే నేను చూపించుకోగలను. మన జీవితాలు తల్లి ఇవన్నీ కూడా నాకు సంబంధించినటువంటి ఆలోచన ప్రతిదీ కూడా నా దుఃఖానికి హేతు అవుతా ఉంది. అంతవరకు అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను? అది ఉన్నది అందరికీ ఉంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళానండి, ఫంక్షన్కి వెళ్తే అక్కడ నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు గౌరవించలే. ఓ పలానా ఆయన వచ్చారని చెప్పి 10 మంది పరిగెత్తుకురాలా, నేను ఊహించి వస్తున్నా దాన్ని. అది నేను వేసుకున్నటువంటి డ్రామా, నేను వేసుకున్న పిక్చర్, అది నన్ను హింస పెడుతుంది. మనకు బాగా తెలియాలంటే ముఖ్యంగా మన ఫంక్షన్స్కి వెళ్తాం, ఆడవాళ్ళు మగవాళ్ళకి అంత బాధ ఉండదు, కానీ ఆడవాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఏమనుకోకండి, వాస్తవమే చెప్తున్నాను. అంటే మనం అంత పెద్ద పట్టించుకోం, మన గోల వేరే ఉంది, మనకు బాధ్యతలు పోలేడు తెచ్చాయి. ఇక్కడ అట్లా కాదు, వీళ్ళలో బాధ ఎక్కువ ఉంటుంది. నేను వింటూ ఉంటా. ఎందుకు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడు నిన్ను గుర్తించాలని. ఏమో బాగున్నావు, మొన్న బలకరించినట్టు ఇప్పుడు బలకరించలేదండి, అహంకారం వచ్చిందని నేను. లేకపోతే మగవాళ్ళల్లో కూడా నేను ఇంత డబ్బున్నవాడు, నేను వస్తే వీడు పలకరించిన వాడు వెళ్ళిపోవటం, ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసమ్మా? జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ థాట్. ఇంత బాధని దుఃఖాన్ని మనకు కలిగిస్తున్నటువంటి ఆలోచన అని మనకు అర్థమైంది కదా. అదే ఆలోచన లేకుండా వెళ్ళి నేను ప్రశాంతంగా కూర్చున్నాను అనుకోండి, నేను రాగానే రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, వాళ్ళు బిజీలో ఉంటారు, రాకూడదని కాదు. ఒక అరగంట తర్వాత చూసి వచ్చి ఏమంటే ప్రసాద్ గారు బాగున్నారు, ఎప్పుడు వచ్చారా అన్నారు అనుకోండి, నేను పడిన కష్టం అంతా కూడా వేస్టేగా. ఇంకోటి చెప్తాను మీకు, మన జీవితంలో ఉన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది నా తపన. ఎవడన్నా సరే ఒకడు మనం అనుకున్నట్టు లేదనుకోండి, మనం పటపట 10 ఆలోచించేస్తాం. ఆలోచించం. నాకు తెలుసు వాడు 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 అట్లాంటి వాడు, నాకు ఇంకా భార్య కూడా చెప్తాను, వాడు నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు నమ్మలేదు. ఈ రకరకాలు వస్తాయి. పాపం వాడికి ఏదో జెన్యూన్ ప్రాబ్లం ఉండి చెప్తాడు వాడు. అర్రే మనం పొరపాటు పడ్డామే అని మనం ఎన్నిసార్లు మన మనసులో మనం అనుకుని ఉంటాం. అరే అలా అనుకోకుండా ఉంటే బాగుండును అని అనుకుంటాం కదా. ఇట్లా మీరు కానీ కూర్చొని జాగ్రత్తగా కానీ గమనిస్తే మన దుఃఖానికి కారణం మన ఆలోచన తప్ప మరొకటి లేదమ్మా. ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? మన దుఃఖాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ ఆలోచన నన్ను దుఃఖపెడుతుంది అని మనకు అర్థమైంది అనుకోండి, అదే మన చివరి దుఃఖపు రోజు. నాకే కొంచెం ఆలోచనగా ఉంది, ఇది ఎక్కుతున్నదా లేదా అని. నిజం చెప్తున్నా తల్లి, కొన్ని సంవత్సరాల క్రితం, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మీ ఎవరి సర్టిఫికేట్ నాకు అక్కర్లా. షిరిడీలో ఉన్నప్పుడు అండి ఇదే ఆలోచన, ఇదే లోపల బడబాగ్ని ఉన్నప్పుడు, ఒకరోజు ఉదయం లేచిన తర్వాత నా కళ్ళతో, అంటే వివిడిగా చెప్పడానికి చెప్తున్నా, నా కళ్ళతో నేను చూశాను నన్ను ఇన్నాళ్ళు ఏది బాధ పెడుతున్నదో, ఏది దుఃఖ పెడుతున్నదో, ఏది నా జీవితాన్ని హతలాకుతలం చేస్తున్నదో అది నడిచి వెళ్ళిపోవడం చూశాను దాన్ని. తర్వాత నాకు దుఃఖం తెలియదు. మీ అందరికి ఉపయోగపడుతుందేమని చెప్తున్నా. మా అమ్మ కోసం నేను షిరిడీ నుంచి, నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. నా తల్లి ఉండంగా నేను ప్రేమగా చూసుకోవాలి, పోయిన తర్వాత నేను నమ్మనమ్మా, నాకు తెలియని దాన్ని నేను నమ్మను, నా ఎక్స్పీరియన్స్లో లేని దాన్ని మీకు చెప్పను, అబద్ధం అసలు చెప్పను. మా అమ్మ ఉండంగా నేను ఒక్కగానొక్క కొడుకుని, పాపం ఎంతో కష్టపడి పెంచింది. మీకు ఇంకా చెప్తా ఉదాహరణకి, మా అమ్మ, నేను కూర్చున్న సీటు ప్రతి చోట మా అమ్మని తీసుకెళ్ళి చూపించామండి. పాపం ఆమె పెద్ద చదువుకున్న మనిషి కాదు. అమెరికా కూడా మా అమ్మని తీసుకెళ్ళింది, ఎందుకంటే అమ్మ నువ్వు పడిన కష్టం, నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆనందపడుతున్నానని. ఆమె షికాగోలో ఈ టవర్స్ అవి ఇవి చూపించి పంపించి, ఆమెకేం పెద్ద అక్కర్లా, ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా నా తృప్తి కోసం తీసుకెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే 2 కారణాలు. బాబా గురించి మా అమ్మ గురించి వచ్చాను, లేకపోతే నాకు అసలు ఇక్కడ పనే లేదమ్మా. అటువంటి తల్లి మొన్న ఫిబ్రవరిలో నన్ను వదిలి నా హృదయంలోకి వెళ్ళిపోయింది. నాకు టెస్టింగ్ అమ్మా, ఇవన్నీ చెప్తున్నావురా, ఇవన్నీ చేస్తున్నావు, ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా, ఊరికే నువ్వు ఒక భ్రమలో ఉన్నావా అని చూస్తే, సభాముఖంగా చెప్పచ్చో లేదేంటి, అబద్ధం చెప్పడానికి భయపడాలి కానీ సత్యం చెప్పడానికి భయం ఎందుకు? ఈ రోజు వరకు ఒక కంటి చుక్క రాలేదమ్మా, చుక్క రాలేదు.
మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుందన్నప్పుడు మాత్రం కొంత అనిపించింది. ఆమె ఏ రోజు వెళ్ళిందో తెలుసా అమ్మా? ఆనందంగా చెప్తున్నా, భీష్మ ఏకాదశి రోజు వెళ్ళింది. ఏం చేస్తే వెళ్తాం భీష్మ ఏకాదశి రోజు చెప్పండి? ఏమా, మా అమ్మతో కూర్చున్నా కూడా నేను ఈ విషయాలే మాట్లాడేవాడిని. మా అమ్మతో ఎక్కువ మరణం గురించి మాట్లాడేవాడిని. మరణం ఎలా లేదో చెప్పాలని నా తాపత్రయం. ఆమె ఎక్కడ భయపడుతుందో ఆమెకి ఏం తెలియదు, భయస్తురాలు. ఆమె ఇంజక్షన్ చేసినా అమ్మ 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 ఏం చేయకముందే, వాడు ఇంజక్షన్ పెట్టకముందే భయపడేది. మరణానికి భయపడుతున్నామని, మరణం అంటే ఏంటని తెగ చెప్పేవాడిని. అవి కొన్ని రికార్డ్స్ కూడా నేను యూట్యూబ్ దాంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఏది నన్ను దుఃఖపెడుతుంది అంటే నాలో నాకు సంబంధించిన ఆలోచనే నా దుఃఖానికి మూలం తల్లి. ఇక వేరే ఏమీ లేదు. పాపం కాదు, పుణ్యం కాదు, కర్మ కాదు, మరొకటి కాదు. ఇది అర్థమైందా అని నా బాధ. ఇది తెలిస్తే ఎండ్ ఆఫ్ ఇట్. ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ వస్తుంది ఏమంటే, నాకు కష్టపెట్టేది, నన్ను దుఃఖపెట్టేది నేను రాణిస్తానా చెప్పండి? సింపుల్ లాజిక్. నన్ను దుఃఖపెడుతున్న రూపం వెళ్ళిపోయింది. దాని తర్వాత నాకు దుఃఖం తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే అంటే మ్యాజికల్గా ఏదో అవ్వాలని కాదు, దాని ఎందు నిరంతర తపన. ఎందుకు మనిషి ఒక్క విషయం చెప్తాను తల్లి, ఇది ఒక రోజులో ఒక పూటలో వచ్చింది కాదమ్మా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాల్యంలో నాకు ఉన్నది ఒకే ఒక ప్రశ్న. దైవం కాదు, గురువు ఇవన్నీ కాదు, మనిషి ఎందుకు దుఃఖపడుతున్నాడు అనేది నాకు పెద్ద ప్రశ్న. నాకు 24 గంటలు వీడు ఎందుకు దుఃఖపడుతున్నాడు, వీడి దుఃఖానికి కారణం ఏంటి అనే తపన ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి మీ నలుగురితో ఈ ఆనందకరమైన విషయాన్ని పంచుకొని, మీలో ఎవరైనా సరే కొద్దిగా అర్థం చేసుకొని దాన్ని కొంచెం పక్కకి నెట్టగలిగితే దాట్స్ ద వండర్ఫుల్ లైఫ్. దెర్ ఇస్ నో అదర్ వే. వేరే మార్గం లేదమ్మా. వేరే మార్గం ఉందంటే నమ్మకండి, ఉందంటే నాకు చెప్పండి, నేను కూడా వస్తాడు. బుద్ధుడు వెళ్ళినా అట్లాగే వెళ్ళాడు. అర్థం చేసుకున్నవాడే వెళ్తాడు తప్ప ఏదో అయోమయంలోనే ఎవడో తల మీద నెత్తిన చేయబెడితేనో ఏదో జరుగుతాయి అవన్నీ ఒట్టి మాటలమ్మా. అవి మనసు వేసేటువంటి ఒక మాయాజాలం. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం, వేరే ఏదో కూడా కాదండి. మిగతా 1,00,000 నాలెడ్జ్ మనకేం ప్రాబ్లం కాదు. నాకు సంబంధించిన నాలెడ్జే నన్ను హింస పెడతా ఉంది అని చూసిన రోజున అది వెళ్ళిపోతుందమ్మా, ఉండదు. దొంగను చూస్తే ఎలా వెళ్ళిపోతాడో, నిన్ను ఏది దుఃఖ పెడుతుందో నువ్వు కానీ దాన్ని చూడగలిగితే, దాన్ని ఎలా చూడగలమో తెలుసా అండి? మన నమ్మకాలు, భావాలు, అభిప్రాయాలు అబద్ధంగా ఉన్నవన్నీ ఇవి అబద్ధమని చూస్తే దాంతోపాటు అది కూడా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? నిజాయితీ కావాలి, దీనికి ధైర్యం కావాలి. ఇప్పుడు నాకు ఆనందం లేనప్పుడు నేను దేన్ని కేర్ చేయాలి? నాకు ఆనందం వస్తుంది అన్నప్పుడు నేను దేనికి భయపడాలి? ఈ పనికిమాలిన ఏవి నాకేం ఉపయోగం లేవు కదా. నా భావాలు, అభిప్రాయాలు, నా నమ్మకాలు ఇవన్నీ దేనికి? కూటికి గుడ్డకి పనికిరానివి నాకెందుకండి? కాబట్టి ఆ నిశ్చయత్వం రావాలి మొట్టమొదటి మనిషికి. అంటే ఏమంటాడు వాడు అప్పుడు? నాకు ఆ ఆనంద స్థితి కోసం నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ దిక్కుమాల బ్రతుకు బతికే కన్నా మరణించడమే మేలు. నిత్యం భయపడుతూ, నిత్యం బాధపడుతూ, నిత్యం కన్ఫ్యూజన్తో ఎందుకు ఈ బ్రతుకు? అప్పుడు వెళ్ళి సాయిబాబా దగ్గర అడగలవు నువ్వు ధైర్యంగా, సాయిబాబా ఏమి కర్మ నాకు ఇది, ఘటన సమర్థుడిపై నువ్వు ఉండంగా నేను ఇంకా ఏడబెట్టమేంటి, అసలు ఏం పుట్టింది నాకు అని సాయిబాబాని అడగలవు. జ్ఞానానికి మూలస్తంభమైనటువంటి దక్షిణామూర్తిని అడగలవు. జ్ఞానానికి మరో రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిని అడగలవు. అడిగితే ఇస్తారండి. ఇస్తారంటానికి మీకు ప్రత్యక్ష సాక్ష్యమే నా జీవితం. కాబట్టే చెప్తున్నా, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు రావట్లేదంటే పచ్చిగా చెప్తున్నా, మనం అడగట్లా. చెప్పండి, ఎవడైనా సరే అడుగుతున్నామని? అడిగి రాని వాడిని ఒక్కడిని చూపించండి నాకు. అడగండి సార్, అడగండి. నేను చెప్తున్నాను, మీరు ఎందుకు అడుగుతారు? మీకు అనిపిస్తే మీరు అడుగుతారు, అంతేనా? ఈ దుర్భరమైన జీవితం నాకు అనవసరం. ఆ దివ్యమైనటువంటిది, ఆనందపదమైనది, 1000 కోట్లలో ఒకడే నడవగలిగినటువంటి ఆ పరమ పదాన్ని నేను ఇక్కడే సాధించాలి పరమేశ్వర అన్నవాడికి పరమేశ్వరుడు ఆనందంగా సాయిబాబా చెప్పినట్టు నువ్వు ఒక అడుగు వేస్తున్నారు కదా, ఒక్క అడుగు కూడా అసలు అడుగేటో తెలుసండి? ఈ అడగటమే అడుగు. నువ్వు ఎప్పుడైతే పరమేశ్వర నువ్వు నా తండ్రివై ఉండంగా నాకు ఈ దుఃఖం ఏమిటి అనే భావం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆయన లేస్తాడండి. నువ్వు అడిగే ఇదే అడుగు.
ఆ మొదటి అడుగే చివరి అడుగు. నువ్వు అడిగేయాల్సిన అవసరం లేదు. ఈ జగత్తులో ఏదేది సత్యమై ఉన్నదో అది నీ కళ్ళకు తనంతట తాను ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అందుకోసమే ఆయన గురు రూపం అంది. ఇప్పుడు చెప్పండి, జీవితంలో గురువు యొక్క బాధ్యత ఏంటి అసలు అని మనం ఎవరు చేయమమ్మా పని. ప్రాక్టికల్గా మాట్లాడండి. ఇప్పుడు గురువుని పొందటానికి అర్హత ఏంటి? సాయిబాబా 100 చెప్పారు తల్లి, చాలామంది చాలా చెప్పారు, మనం ఏం చేయటంలా. వాళ్ళు చెప్పి అలసిపోయి వదిలేశారు. ఇప్పుడు మనం ఇటు నుంచి వస్తున్నా నేను, మనం ఏం చేయాలి అంటే, గురువు చేసేది ఏం లేదండి అసలు. యాక్చువల్గా గురువు ఆల్రెడీ చేసేసాడు. నీకు ఎప్పుడైతే నిజంగా మనస వాచ కర్మణ ఏం బ్రతుకు ఈ బ్రతుకు కన్నా కూడా ఆనందకరమైన బ్రతుకు అద్భుతంగా ఉంది, దానికి నేను ఏది ఇవ్వటానికైనా సిద్ధమే. ఇది కండిషన్ అండి. ఈ బ్రతుకు బాగాలే సాయిబాబా నాకు మంచి బ్రతుకు ఇవ్వని అందరూ అడుగుతారు, అడగరా? కానీ అక్కడ కండిషన్ ఏంటంటే, దానికోసం నువ్వేమిస్తావురా, ఇది సాయిబాబా అడిగిన దక్షిణ. అంతేగాని మన 2 పైసలు ఈ గవర్నమెంట్ వాళ్ళు ముద్రించినవి కాదన్నారు కదా, నేను ఆ కథలు చెప్తే మళ్ళీ ఆ పుస్తకంలోకి వెళ్తామని నా భయం. అక్కడ చెప్పగలగాలి, దేన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఏముంది నా బొంద నా దగ్గర ఇవ్వడానికి? ఈ దిక్కుమాల సంత తప్ప, ఏడుపు, భయం, దుఃఖ, బాధ, ఇవి తప్ప నా దగ్గర ఏమున్నాయి? ఇవి ఇవ్వటానికి ఆలస్యం ఎందుకు? దరిద్రం తీసేసేయి, నేను కూడా తీలేకపోతాను, నువ్వు కూడా చేయమని చెప్పడమే. అది పోతే అదమ్మా సార్థకమైన జన్మ అంటే, ఒక అద్భుతమైన జీవితం, ఒక అర్థవంతమైన జీవితం అంటే అది కదా. ప్రతిదానికి కన్ఫ్యూజన్లో, ప్రతిదానికి బాధపడుతూ ఉండటంలో ఏమర్థం ఉంది జీవితానికి? అందుకోసం ఏమంటారంటే, ఏమంటే జీవిత పరమార్థం ఏమిటి? ముగిసిపోయే జీవితానికి పరమార్థం ఉంటుందా అంటే పరమార్థమే లేదా? ఉంది. అదేమిటంటే, నేను ఊరికే ప్రశ్న నేనే, సమాధానం నేనే చెప్తున్నా. ఆ పరమార్థం ఏంటంటే, నీ జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా కండక్ట్ చేసి, ఒక ఉదాహరణగా ఈ ప్రపంచంలో 10 మందికి దోవ చూపించడమే జీవితం యొక్క పరమార్థం. అంతకుమించి ఏముందండి? వాళ్లేగా మహాత్ములని మనం తిరుగుతా ఉంది. బుద్ధుడైనా సరే, సాయిబాబా అయినా సరే, మరొకరైనా వారు జీవించారు ఆనందంగా. ఆ ఆనందాన్ని 10 మందికి పంచారు, పంచుతూనే ఉన్నారు. అది కదా బ్యూటిఫుల్ లైఫ్. అంతేగాని ప్రతిదానికి సమస్య, ప్రతిదానికి కష్టమే, ఏమిటి అసలు అర్థం లేకుండా. దీని అంతటికి మూలం ఎక్కడో మీకు చూపించా. దానికి యాక్షన్ ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైతే నన్ను దుఃఖపెడుతున్నదో నాకు సంబంధించిన ఆలోచన అనే దాన్ని అప్రయత్నంగా అది వెళ్ళిపోతుందండి మనకి. ఇది అర్థమైతే ఐ థింక్ చాలాసేపు మాట్లాడాను. నా ప్రయత్నం నేను చేశాను. మనస వాచ కర్మణ శక్తి వంచన లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు కూడా అదే విధంగా ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. సత్సంగం జరిగితే ఏం జరగాలి తెలుసమ్మా? సత్తుతో సంగమం జరగాలి. ఆ సత్యముతో నేను కలవాలి. సత్సంగం అంటే అది. ఏదో 4 పనికిరాని మాటలు విని వెళ్ళినందువల్ల ఏ ఉపయోగం లేదు కదా. కాబట్టి దీన్ని కొంత మీరు విచారణ చేయడానికి ప్రయత్నం చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు. కరెక్టే కదా. దీంట్లో ఏ 1-2 ముక్కలు పట్టుకున్నా సరే మీకు ఖచ్చితంగా మార్పు మరణించిన తర్వాత కాదు, భవిష్యత్తులో కాదు, స్పాట్లో కనిపిస్తుంది. అందుకోసమే బాబా ఓ మాట అంటారు, నా దగ్గర అంతా నగదు వ్యవహారమే, అరుగు లేదు అంటారు. మనమే అనుకుంటున్నాం అంటే అడగంగానే సాయిబాబా మోటేస్తాడేమనుకుంటున్నాం. అది కాదు. నగదు వ్యవహారం అంటే దేర్ అండ్ దెన్, ఇక్కడే ఇప్పుడే అర్థమైతే ఆనందం హృదయంలో తాండవిస్తుంది. ఇక్కడితో ప్రస్తుతానికి దీనికి విరామం ఇస్తున్నా.